పరిశుద్ధుడు, అధిక స్తోత్రార్హుడునైనా నీకు వందనాలు, స్తోత్రాలు, స్తుతి చెల్లిస్తుంటున్నా. మరి ఒక ఉదయకాలాన నా తండ్రి 27వ తేదీన సెప్టెంబర్‌న నా తండ్రి మేము ఈ విధంగా కూడి వచ్చుటకు నీ సహాయం దయచేసిన నా ప్రభువా నీకు వందనాలు. వచ్చిన బిడ్డలందరిని బట్టి నీకు వేలాది కోటి స్తోత్రాలు. ఇంకా రాబోతున్న బిడ్డలను బట్టి వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉంచున్నాం. నా ప్రభువా మేము వాడుకు చొప్పున నా తండ్రి ఉదయ కాలాన ఈ ప్రశస్తినాన నా తండ్రి నిన్ను స్తుతించే వారంగా, ఘనపరిచి మహింపరిచే వారంగా, నేను ఒప్పుకొని నమ్మి విశ్వసించే వారంగా ఉండునట్లు నీ కృపా సహాయం అందరికీ దయచేసినందుకై నీకే స్తోత్రాలు, వందనాలు, స్తుతులు చెల్లిస్తూ ఉంటున్నా. నా ప్రభువా నీవు పరమ దేవుడవు నా తండ్రి. ఈ లోకం అంతటిని నీ నోటి చేత సృజించావు. మానవులమైన మమ్ము నీ చేతి చేత సృష్టించావు. నీకు స్తోత్రాలు, వందనాలు, స్తుతి. నీ జీవాత్మను మాలో ఊది మా తండ్రి మాకు జీవాన్ని ఇచ్చావు నాయన. ఇంతవరకు మేము సజీవుల లెక్కలో ఉండుటకు కృప దయచేసినావు. నీకే వందనాలు. మరి దినము నా తండ్రి ప్రతిరోజు నా తండ్రి నా ప్రభువా నీ పరిశుద్ధ వాక్యాన్ని ద్వారా మాతో మాట్లాడుతున్న విధానమును బట్టి నీకు స్తోత్రాలు. ప్రతిరోజు నా తండ్రి మాలో ఉంటున్న లోపములను మేము సరి చేసుకొనుటకు, మమ్మను మేము పరిశీలించి పరిశుద్ధపరచుకొనుటకు నాయన నీ వాక్యముని నా తండ్రి ఈ శుద్ధ జలముల చేత నా తండ్రి మమ్మల్ని కడుగుచున్న విధానమును బట్టి, నీ రక్తము చేత మమ్మల్ని కడిగి శుద్ధీకరించిన రీతిని బట్టి వందనాలు, స్తోత్రాలు, స్తుతి చెల్లిస్తూ ఉంటున్నాం. మరి నాయన ఈ దినము నీ యొక్క పరిచర్య చేయుటకు నా తండ్రి నీ వాక్యమును మాతో పంచుకొనుటకు, విరిచి విస్తరింపజేయుటకు నా తండ్రి బ్రదర్ జామి రవికుమార్ గారిని ఎన్నుకున్నారు. మీకు వందనాలు నాయన. ఆ బిడ్డను మీ వాక్యము చేత అభిషేకించమని బ్రతిమాలి వేడుకొని ప్రార్థిస్తున్నాను నా తండ్రి. ఇటు గొప్ప వరము బిడ్డకు అనుగ్రహించారు. మీకు వందనాలు. ఆ బిడ్డకి ఇచ్చిన కుటుంబాన్ని బట్టి వేలాది కోటి స్తోత్రాలు, వందనాలు, స్తుతి చెల్లిస్తూ ఉంటున్నాం. కుమార్తెను బట్టి కూడా నీకు స్తోత్రం నాయనా. బిడ్డ నా ప్రభా నా తండ్రి MBBS సిద్ధపడుచు వస్తుంటుండగా నీ చిత్తము నీ ప్రణాళిక చొప్పున బిడ్డకు నడిపించి నా తండ్రి కృప దయచేయండి. ఈ ఉదయకాలం నా తండ్రి బ్రదర్ జామీ కుమార్ గారు మాతో మాట్లాడుచూ వస్తూ ఉంటుండగా మా ఒక్కొక్కరికి అవసరమైన మాట, ఆదరణ, నెమ్మది, సమాధానము నా తండ్రి మీరే మాకు అనుగ్రహించి ఏ ఒక్కరు ఏ అవసరతలో ఉన్నారో, ఏ దుఃఖంలో ఉన్నారో, ఏ బాధలో ఉన్నారో నాయన ప్రతి వాటిని నా తండ్రి నా ప్రభువా మీరే తీర్చి సమాధానము, నెమ్మది, శాంతి అనుగ్రహించి ఈ దినమంతయు నా తండ్రి మాకు ఆశీర్వాదకరంగా ఉండునట్లు కృపా సహాయం దయచేయమని ప్రతిమాలు వేడుకొని ప్రార్థిస్తున్నాను నా తండ్రి. నా ప్రభువా మా సహవాసంలో ఉంటున్న బిడ్డలు, అనారోగ్య పరిస్థితిలో ఉంటున్న బిడ్డలను బట్టి జ్ఞాపకం చేసుకుంటున్నానయ్యా. నీ దయగల హస్తాన్ని చాచండి నాయన. మీ పరిశుద్ధ ఆత్మశక్తి ద్వారా ప్రతి బిడ్డను మీరు ముట్టినైనా యేసు శక్తిగల నామంలో బిడ్డలకు స్వస్థతను అనుగ్రహించమని వేడుకొని ప్రార్థిస్తున్నానయ్యా. నీ నామంలో స్వస్థత ఉంది, నీ రక్తంలో స్వస్థత ఉంది అని మేము నమ్మిన తండ్రి. వచ్చిన ప్రతి రోగము నా తండ్రి యేసు శక్తిగల నామంలో స్వస్థత పరచబడును కనుక నాయన అట్టి విశ్వాసము, నమ్మకము కలిగిన వారంగా ఉండి నాయన ప్రతి బిడ్డ దగ్గరికి నా తండ్రి మీరు వెళ్ళి దర్శించినందుకై స్తోత్రాలు చెల్లిస్తుంటున్నాం. మా విశ్వాసాన్ని బలపరుస్తున్నందుకై వందనాలు. నా తండ్రి అనారోగ్య పరిస్థితిలో ఉంటున్న వర్చువల్ ప్రేయర్ ఫెలోషిప్లో ఉంటున్న ప్రతి బిడ్డను నా తండ్రి మీరు ముట్టండి నాయన. లేవనే తండ్రి సాక్షి బిడ్డలుగా నిలవబెట్టమని ఈ ప్రార్థన నా ప్రభువును తన కుమారుడైన యేసు దివ్యమైన శక్తి గల బలము గల నామంలో అడిగి వేడుకొని పొందించున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. థాంక్యూ సో మచ్ అన్నారు. అందరికి వందనాలండి. ఝాన్సీ అక్క ప్లీజ్. ఓకే తమ్ముడు. గుడ్ మార్నింగ్ అండి అందరికి. ఈ రోజు మన మధ్యలో వాక్యం అందించడానికి పాస్టర్ జామి రవికుమార్ గారు దేవుని యొక్క ఆత్మ చేత ప్రేరేపింపబడి సిద్ధంగా ఉన్నారండి. వారిని పరిచయం చేయటం గౌరవంగా భావిస్తున్నాను.
పాస్టర్ జామి రవికుమార్ గారు వేదాంతవేత్త మరియు విద్యావేత్త. సంఘ పరిచర్యతో పాటు యువత మరియు పిల్లల మధ్య మరియు గిరిజన ప్రాంత ప్రజల మధ్య రవి గారు ప్రభుని ఆసక్తితో సేవిస్తున్నారు. ప్రస్తుతం వారు విజయనగరం ఇమ్మానుయేల్ బాప్టిస్ట్ సంఘ కాపరిగా సేవలందిస్తున్నారు. రవి గారు మరియు అతని ప్రియ సతీమణి సునీత గారులకు గ్రేస్ అని ఒక కుమార్తె ఉన్నారు. దయచేసి అందరూ మ్యూట్లోనే ఉంటూ వాక్యాన్ని విందామండి. మరి చక్కగా వాక్యాన్ని చెప్తారు బ్రదర్. వెల్కమ్ బ్రదర్. గుడ్ మార్నింగ్ అండి. యేసుక్రీస్తు నామంలో వర్చువల్ ఫెలోషిప్లో పాల్గొన్న ప్రతి ఒక్కరికి ప్రత్యేకమైన వందనాలు. ఈ అవకాశం ఇచ్చిన భాగ్యరత్నాకర్ గారికి, కోర్ టీం వారికి ప్రత్యేకమైన వందనాలు. ఈ రోజు మన వాక్య ధ్యానాంశం మత్తయి సువార్త 22వ అధ్యాయం 16వ వచనం. బోధకుడా, నువ్వు సత్యవంతుడు అయి ఉండి దేవుని మార్గమును సత్యముగా బోధించున్నావనియు నువ్వు ఎవరిని లక్ష్య పెట్టవనియు మోమాటము లేనివాడవనియు ఎరుగుదుము. అదేవిధంగా యాకోబు పత్రిక 2వ అధ్యాయం 1వ వచనం. నా సహోదరులారా, మహిమా స్వరూపియగు మన ప్రభువైన యేసు క్రీస్తుని గూర్చిన విశ్వాస విషయంలో మోమాటము గలవారై ఉండకుడి. మనం చదివిన 2 వాక్య భాగాల్లో ఒక కామన్గా వినబడుతున్న మాట ఏంటంటే మోమాటము. యేసు క్రీస్తు కోసం చెప్పబడ్డ మాట నువ్వు ఎవరిని లక్ష్య పెట్టవనియో మోమాటము లేనివాడు అని మనము ఎరుగుదుము అనే మాట మనం వింటూ ఉన్నాం. మోమాటం అంటే అర్థం ఏంటంటే కొన్నిసార్లు కొంతమంది చెప్పవలసిన విషయాలను సూటిగా చెప్పలేక, అడగవలసిన విషయాలని అడగలేక, గద్దించవలసిన విషయాలను గద్దించలేక మోమాటంగా ఉంటూ ఉంటారు, సంకోచిస్తూ ఉంటారు. చెప్పాలా వద్దా, చెప్తే వాళ్ళు ఏమనుకుంటారేమో, చెప్తే బంధుత్వాలు తెగిపోతాయేమో అని ఆలోచిస్తుంటారు. కొంతమంది నిర్మోమాటంగా ఉన్నది ఉన్నట్టుగా, కొంతమంది అంటాం కదా కుండ బద్దలు కొట్టినట్టుగా బల్ల గుద్ది చెప్పినట్టుగా కొంతమంది చెప్తూ ఉంటారు. సో ఈ విధంగా మనం చూసినట్లయితే కొన్ని విషయాల్లో సిగ్గుపడకుండా, కొన్ని విషయాల్లో సంకోచించకుండా, కొన్ని విషయాల్లో నిర్మోటం లేకుండా మాట్లాడడం అన్నది అది క్షేమకరమైనది. ఎవరికైనా సహాయం చేసే విషయంలో, ఉపకారం చేసే విషయంలో కొన్నిసార్లు మనం మొహమాట పడ్డా, దేవునికి సంబంధించిన విషయాల్లో, పాప సంబంధమైన విషయాల్లో ఎవరైతే మనకి నిలవైన వారో, ఎవరైతే మనకి ఇష్టలో, ఎవరైతే మనం ప్రేమించిన వారో వారు నష్టపోతున్నప్పుడు ఆ సూటిగా చెప్పడం అన్నది వారికి మనం సహాయం చేసిన వారిగా మనం అవుతూ ఉంటాం. కొన్నిసార్లు చూసినట్లయితే కొన్ని పనులు మొహమాటం కొద్దీ ఒప్పుకుంటూ ఉంటాం. అదేవిధంగా ఎస్పెషల్లీ ప్రస్తుత కాలంలో చూసినట్లయితే తెలిసిన వారు, తెలియని వారు డైరెక్ట్గా అప్పులు అడుగుతున్న సందర్భాన్ని మనం ఎరుగుదాం. వాళ్ళు అడుగుతున్న పరిస్థితి ఏంటంటే, అన్న నాకు 3 లక్షలు అప్పు కావాలి, తమ్ముడు లేవంటే అన్న పని ఎవరి దగ్గర మధ్యలో ఉండి నువ్వు ఇప్పించు అంటున్నారు. ఆ కొన్నిసార్లు కారణాలు కూడా చెప్పని పరిస్థితి. ఆ విధంగా మొహమాటానికి పడి వాళ్ళు ఎగ్గొట్టేస్తే బ్యాంకుల చుట్టూ తిరిగేవారు చాలా మంది ఉన్నారు. అదేవిధంగా పెళ్లి సంబంధాల విషయాల్లో కానీ, భార్యాభర్తల మధ్య వస్తున్న చిన్న చిన్న విషయాల్లో కానీ, పెళ్లి కూతురు ఏమనుకుంటుందో, పెళ్లి కొడుకు ఏమనుకుంటాడో, పెళ్లి కూతురు మన తాలూకా కదా, లేకపోతే మన కూతురు కదా అనుకుని కూడా పాడు చేసిన సందర్భాలు చాలా సందర్భాలు ఉన్నాయి. దేవుడు చెప్తున్న మాట ఏంటంటే, ప్రభువా నీ మోమాటం లేనివాడు. ఆ యొక్క వచనాన్ని కానీ ఒకవేళ మోమాటం అంటే ఏంటి అని కానీ మనం చూసినట్లయితే 19లో చెప్తున్నారు, ఎదుటి వారిని ఇబ్బంది పెట్టకూడదనే అంతవరకు చాలా మంచిదే కానీ మనల్ని మనం ఇబ్బంది పెట్టుకున్నంత మోమాటం మంచిది కాదంటున్నాడు. అంటే ఇతరులు ఒకరు బాధపడతారో, మనసులు కష్టపడతాయని చెప్పడం కూడా ఉండడం మంచిదే కానీ దాన్ని బట్టి మనం ఇబ్బంది పడడం మంచిది. అందుకంటారు అంత్య నిష్ఠూరం కన్నా ఆది నిష్ఠూరం మేలు అని చెప్పి. సో ఏదైనా ఉన్నప్పుడు ఆ సూటిగా చెప్పడం నేర్చుకోవాలి మనం. అదేవిధంగా
ఇవ్వటం వలన వచ్చే ఆనందం కన్నా కోల్పోయిన దాని వలన విషాదం ఎక్కువైతే దాన్ని మొహమాటం అంటారట. అంటే ఏదైతే ఇస్తున్నామో ఇచ్చిన దాని ఆనందం కన్నా మనం కోల్పోయి ఇతరులను సంతోషపెట్టే మాటలు కానీ ఇతరులని ఆనందపరిచే మాటల వలన మనం నష్టపోయేది ఎక్కువైతే, విషాదం ఎక్కువైతే దాన్ని మొహమాటం అంటాం. సో మంచితనం, మొహమాటం కొన్నిసార్లు చేతకానితనంగా ఉండిపోతాయంట. కొన్నిసార్లు ఒకళ్ళ పిల్లలు తప్పు చేసినప్పుడు కానీ మనకు గద్దించకపోయినట్లయితే, అదేవిధంగా మన పట్ల చెడుగా ప్రవర్తించిన వారు మనకు గద్దించకపోయినట్లయితే, సో మంచితనం, మొహమాటం కొంచెం ఏమైపోతుందంటే అది చేతకానితనంగా మిగిలిపోద్దని చెప్పి అంటున్నారు. మంచోడు మొహమాటం అనే రోగం కూడా ఉంటే అడవిని కాల్చి అగ్నికి వాయువు తోడేనట్టట. వాడి జీవితం బూడిదవ్వడానికి సమయం పట్టకపోవచ్చు అంటున్నారండి. అంటే ఒకవేళ మనకి ఆల్రెడీ మంచోళం అయ్యండి ఈ మొహమాటం అనే ఒకవేళ ఈ వ్యాధి ఉన్నట్లయితే ఆ జీవిత ఇబ్బందులు పడడానికి చాలా, అందుకే బైబిల్లో ఉంది, నువ్వు ఎవరి కోసం పూట పడొద్దు, పూట పడితే వెళ్ళి వాడి చేతి నుంచి నువ్వు ఇప్పించుకో అంట. అంతేకాకుండా మనం చూసినట్లయితే ఆహారం దగ్గర, వ్యవహారం దగ్గర మొహమాటం అనేది పనికిరాదని చెప్పి అది చెప్తూ ఉన్నారు. అంటే జీవితానికి సంబంధించిన విషయాల్లో కొన్నిసార్లు ట్రాన్స్ఫర్లో, అదేవిధంగా కొన్నిసార్లు కోర్సు తీసుకున్నప్పుడు, అన్నా నువ్వు పలానా కోర్సు తీసుకో, ఆ కోర్సు తీసుకుంటే నాకు ఈ కోర్సు వస్తుంది అన్నప్పుడు మనం దేనికోసం అయితే కొన్ని సంవత్సరాలు కష్టపడి రాసి పాస్ అయ్యి ఏ కాలేజీ కోరుకున్నామో అక్కడ ఆడు విషయాలు మొహమాట పడాల్సిన అవసరం మనకేమీ లేదు. అది సో ఆహారం, ఆరోగ్యం, అదేవిధంగా వ్యవహారం విషయంలో ఎప్పుడు కూడా మొహమాట పడకూడదంట. అందుకే మనం చూసినట్లయితే తెలుగులో సామెత ఉంది, డాక్టర్ గారి దగ్గర, లాయర్ గారి దగ్గర అబద్ధం ఆడకూడదు. అబద్ధం ఆడితే ఏమవుతుందంటే అది ఒకటేమో ఆరోగ్యానికి ప్రమాదం, ఇంకోటేమో ఆస్తికి ప్రమాదం. ప్రస్తుత ప్రపంచం ఎలా ఉందంటే, ప్రస్తుతం మన సమాజంలో అంటే ఎన్ని అబద్ధాలు చెప్తే అంత పైకి వెళ్దాం, ఎన్ని నిజాలు చెప్తే అంతకి కిందకి వెళ్ళిపోతాం అనే భ్రమలో ఉంది. కానీ దేవుడు అయితే వాటిని అంగీకరించడు, దేవుడు వాటిని అయితే ఒప్పుకోడు. మోమాటం ఇదొక ఇబ్బందికరమైన జబ్బు. మోమాటంతో కొన్నిసార్లు లేనిపోని తిప్పలు, మొయ్యలేని భారాన్ని నెత్తిని వేసుకొని మనం మన కుటుంబాన్ని కూడా ఇబ్బంది పాలు చేస్తాం. ఇతరుల కోసం మోమాటంతో నీ కుటుంబాన్ని ఇబ్బంది పాలు చేయొద్దని చెప్పి కొంతమంది వ్యక్తులు చెప్తూ ఉన్నారు. ఒకవేళ బైబిల్లో మనం చూసినట్లయితే యేసుక్రీస్తు ఎవరైనా స్వస్థపరిచే విషయంలో కానీ, ఎవరినైనా బాగు చేసే విషయంలో కానీ, ఆహారం పెట్టే విషయంలో కానీ కనికరం చూపించాడు. ఎవరి విషయంలో అయితే కఠినంగా ఉండవలసిన అవసరం ఉందో, ఎవరికైతే కఠినంగా చెప్పాలో ఆ చెప్పినప్పుడు ఆయన కఠినంగానే చెప్పినట్టుగా వాక్యం మనకి సెలవిస్తుంది. అని అంటాడు, అయ్యా హేరోదు నిన్ను చంప చూస్తున్నాడు అంటే అంటాడు, ఆ నక్కతో చెప్పు రేపు నేను ఇక్కడే ఉంటానన్నట్టుగా ఆయన పెద్ద మొమాటం పడకుండా ఆ సూటిగానే చెప్పినట్టుగా వాక్యం మనకి సెలవిస్తుంది. అంతేకాకుండా మనం చూసినట్లయితే ఎవరినైనా పొగడవలసి వచ్చినప్పుడు బలా నమ్మకమైన మంచి దాసుడా అని పొగిడినట్టుగా, అంతేకాకుండా ఇశ్రాయేల్లో నేను ఇటువంటి విశ్వాసాన్ని కనుగొనలేదు అని చెప్పి ఆయన చెప్పిన సందర్భాలు మనం ఎరుగుదాము. అయ్యా నువ్వు నా ఇంటిలోకి రావడానికి నేను పాత్రుడు కానయ్యా అని ఆ వ్యక్తి చెప్పినప్పుడు దేవుడు ఒక క్షణం ఆగి ఆ ప్రజల వైపు చూసి ఏమంటాడంటే ఆయన, అయ్యా ఇశ్రాయేల్లో ఇంత విశ్వాసం నేను కనుగొనలేదు అని చెప్పినట్టుగా వాక్యం మనకి చెబుతూ ఉంది. సో మనం చూసినట్లయితే యేసుక్రీస్తు స్వస్థపరిచిన విషయాల్లో, అదేవిధంగా ఇతరులకు ఉపకారం జరిగే విషయాల్లో ఆయన మొహమాట పడ్డాడు. కానీ పాపం చేసే విషయాల్లో, తక్కిన విషయాల్లో ఆయన చాలా సూటిగా, నిక్కచ్చిగా ఉన్నట్టుగా వాక్యం మనకు చెప్తుంది. దేవుడు కూడా చాలా విషయాల్లో మొహమాటం లేకుండా ఉన్నట్టుగా వాక్యం మనకి సెలవిస్తుంది. అంతేకాకుండా ఫియర్ కాజెస్ హెసిటేషన్ అండ్ హెసిటేషన్ విల్ కాజ్ యువర్ వర్స్ట్ ఫియర్స్ టు కమ్ ట్రూ. మనం మొహమాట పడి ఏం జరగకూడదని ఆశిస్తామో కొన్నిసార్లు అదే జరుగుద్దట. హెసిటేషన్ విల్ గెట్ యూ నోవేర్. దేవుడి విషయాల్లో, కొన్ని విషయాల్లో మనం మంచి పని చేయడానికి, అదేవిధంగా దేవుడి పని చేయడానికి హెసిటేట్ చేసినట్లయితే మనం ఎక్కడికి వెళ్ళకుండా అక్కడే ఉంటామంట. ఏ మూమెంట్ ఆఫ్ హెసిటేషన్ మే కాజెస్ యువర్ లైఫ్ టైమ్ ఆఫ్ రిగ్రెట్స్. అదేవిధంగా కొన్ని నిర్ణయాలు మనం తీసుకునే కారణాన, కొన్ని నిర్ణయాలు మనం మొహమాట పడిన కారణాన జీవితంలో బాధపడే సందర్భాలు చాలా ఉంటాయి. సో డోంట్ హెసిటేట్ ఆర్ టాక్ అబౌట్ వాట్ యు వాంట్ టు డూ
జస్ట్ డూ ఇట్ అని చెప్పి అక్కడ చెప్తున్నారు. నెవర్ సే ఎస్ విత్ యువర్ లిప్స్ ఇఫ్ ఇన్ యువర్ హార్ట్ యు ఆర్ సేయింగ్ నో. ఒకవేళ నీ హృదయంలో అది కాదు లేదు అని ఉన్నప్పుడు నువ్వు నీ పెదాలతో దాన్ని ఎస్ అని చెప్పొద్దు అంటున్నాడు. సింప్లిఫై యువర్ లైఫ్, లెర్న్ టు సే నో. ఇట్ ఈస్ ఓకే టు సే నో వితౌట్ ఎక్స్ప్లెయినింగ్ యువర్ సెల్ఫ్ అంటున్నాడు. సో ఈ విధంగా చూసినట్లయితే మన వ్యక్తిగత జీవితాల్లో యూ హ్యావ్ టు లెర్న్ అబౌట్ టు సే నో. నా వ్యక్తిగత జీవితాల్లో ఎస్పెషల్లీ డబ్బుల విషయంలో ఈ మొగమాట పడిన సందర్భాలు చాలా సందర్భాలు ఉన్నాయి. అదేవిధంగా వర్క్ విషయంలో కూడా మొగమాట పడిన సందర్భాలు, దానివల్ల ఇబ్బందులు వచ్చిన సందర్భాలు కూడా చాలా. ఉదాహరణ, ఒకవేళ మనం ఎవరికైనా అప్పిస్తామని చెప్పాను, ఆ తమ్ముడు సోమవారం ఇస్తానన్నాం. ఆ సోమవారాన్ని కానీ ఒకవేళ ఇవ్వలేకపోతే అదేంటని, లేకపోతే లేదని చెప్పాలి, సోమవారం ఇస్తాను ఇవ్వకపోవడం ఏంటి అన్నట్టుగా తిరిగి మన మీద నిందమొప్పిన సందర్భాలు చాలా సందర్భాలు ఉన్నాయి. సో మన వ్యక్తిగత జీవితంలో యథార్థంగా ఉండగలిగితే, సత్యంగా ఉండగలిగితే, ఒకవేళ మనం ఏదైతే వాక్య భాగాన్ని మనం చూసామో ఆ వాక్య భాగంలో అనేకమైన విషయాలు అక్కడ రాయబడ్డాయి. అంతేకాకుండా అనేక బైబిల్ కామెంటరీస్ అందులో స్పష్టంగా దాని అర్థం ఏంటో, దాని భావం ఏంటో మనకు తెలియజేసాయి. ఒకరోజు కర్బీ ల్యాంకాస్టర్ అని ఒక ఆయన నాకు తెలిసిన ఆస్ట్రేలియా పాస్టర్ గారు ఉన్నారు. ఆయన ఇండియా వచ్చినప్పుడు అడిగాను, ఎందుకంటే బైబిల్లో కొన్నిసార్లు లోతు తన బిడ్డలతో పాపం చేసిన సందర్భాలు, అదేవిధంగా కొన్ని సందర్భాలు మనకి కనబడుతూ ఉంటాయి. కనబడినప్పుడు అది అంతేకాకుండా బయట ఉన్నవారు మనల్ని వాళ్ళు విమర్శించే సందర్భాలు కూడా చాలా సందర్భాలు మనకి కనబడుతూ ఉంటాయి. ఎందుకు బైబిల్లో ఈ విధంగా రాశారు, అటువంటి విషయాలు ఎందుకు పెట్టారు? ఒక మాట చెప్పాడు ఆయన, బైబిల్ ఈజ్ ది రికార్డ్ ఆఫ్ ది గుడ్ అండ్ బ్యాడ్ థింగ్స్ ఆఫ్ ది హ్యూమన్ బీయింగ్స్ అన్నాడు ఆయన. అయ్యా, బైబిల్ అనేది మనుషులు చేసిన మంచి చెడు కార్యాలకు సంబంధించిన చరిత్ర అది. ఇట్ ఈస్ హిస్టారికల్ బుక్. గాడ్ డోంట్ వాంట్ టు హైడ్ ఎనీథింగ్. దేవుడికి దీనికి దాచాలన్న ఉద్దేశం ఆయనకి లేదు. ఉదాహరణ మనం చూసినట్లయితే ఒక చర్చిలో ఓ పాస్టర్ గారు ఎక్కువ పాపాన్ని గద్దిస్తూ మొహమాట లేకుండా అని చెప్తూ ఉన్నాడు. మనం చూసినట్లయితే అపోస్తలుడైన పౌలు గారు కూడా, అయ్యా మీలో ఒకడు తన తండ్రి యొక్క భార్య విషయంలో పాపం చేశారు అన్నట్టుగా ఆ కొరింథీ పత్రిక రాసినప్పుడు ఆయన మొహమాటం లేకుండానే చెప్తాడు. ఎందుకంటే పౌలు గారికి ఆ గద్దించవలసిన విషయంలో మనం చూసినట్లయితే 1 కొరింథీ 5:1 మీలో జారత్వం ఉన్నదాన్ని వదంతి కలదు, మీలో ఒకడు తన తండ్రి భార్యను ఉంచుకొని ఉన్నాడు అన్నట్టుగా సూటిగానే చెప్తాడు ఆయన. అంతేకాకుండా బైబిల్లో మనం చూసినట్లయితే కొత్త నిబంధన, పాత నిబంధన గ్రంథంలో ఆ చిన్నప్పుడు బైబిల్ చదువుతున్నప్పుడు ఎందుకు ఇలాంటి విషయాలు ఉన్నాయి అని ఆలోచన చేసినప్పుడు ఆ విషయాలు జరుగుతూ ఉన్నాయి. అటువంటి విషయాలు బైబిల్లో మనం చూసిన విషయాలు కొన్ని వేల సంవత్సరాల క్రితమే జరుగుతున్నాయి. స్త్రీలను వివాహం చేసుకోవడం, పురుషులు వివాహం చేసుకోవడం, సో రకరకాల పాపాలు అందులో మనకు అక్కడే స్పష్టంగా మనకు అవి కనబడుతూ ఉన్నాయి. సో పాస్టర్ గారిని అన్నారంట ఎవరో పెద్దలు పిలిచి, అయ్యా మీరు పాపం కలిసి మీరు గడిగడికి మాట వాడుతూ ఉన్నారు, ఆ చర్చి వాడు దానివల్ల చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు, ఆ పదానికి బదులు ఇంకేదైనా పదాన్ని వాడితే బాగుంటుందేమో, పొరపాటును లేకపోతే తప్పిదమనో మాట వాడితే బాగుంటుందంటే పాస్టర్ గారు చెప్పారట, ఒకవేళ ఒక వంటగదిలో హనీ ఉంది, అదేవిధంగా పాయిజన్ ఉంది, ఒకవేళ పాయిజన్ దగ్గర హనీ అని రాసాం అనుకో, మనం చాలా మంది ఏమనుకుంటారంటే అది నిజంగా పాయిజన్ జ్యూస్ హనీ అనుకుని తాగితే చచ్చి ఊరుకుంటారు. అదేవిధంగా పాపం విషయంలో కూడా ఒకవేళ పాపాన్ని పాపం అని చెప్పకుండా మనం ఉన్నట్లయితే ఏమవుతుందంటే వాడు చేసి దాన్ని వాడు జీవితాన్ని పాడు చేసుకునేవాడుగా ఉంటాడు. అందుకే మనకు చూసినట్లయితే హెచ్కేల్ గ్రంథంలో మనకు ఎక్కువగా చెప్తూ ఉంటాడు, నేను దుర్మార్గుడు చచ్చిపోతాడురా, కానీ దుర్మార్గుడా నువ్వు దుర్మార్గం చేస్తే నువ్వు చచ్చిపోతావు అనే విషయాన్ని కానీ మనం చెప్పకపోయినట్లయితే వాడి ప్రాణానికి నువ్వు ఉత్తరవాది అని చెప్పి వాక్యం మనకి చాలా స్పష్టంగా మనకి చెప్తూ ఉందమ్మా. దేవుడు కూడా మనం చనిపోవడం ఇష్టం ఉంటుంది, కానీ దేవుడు కూడా మనం పాపానికి గురవడం ఇష్టం ఉంటుంది, కానీ బట్ ఏంటంటే పాపాన్ని పాపంగా చెప్పగలిగే ధైర్యం మనకు ఉండాలి. మనం చూసినట్లయితే స్పష్టంగా చెప్తుంది అక్కడ, దుర్మార్గుడా నీ దుర్మార్గం వల్ల చనిపోతాను నేను చెప్పనట్లయితే వాడి ప్రాణానికి నువ్వు ఉత్తరవాది అనే మాట మనకు అక్కడ చెప్తూ ఉంది.
13వ వచనంలో మనం ఒకవేళ చూసినట్లయితే 18వ అధ్యాయంలో మనకి హెచ్కేల్ గ్రంథం 18వ అధ్యాయంలో కొన్ని మాటలు మనకు అవి రాయబడ్డాయి. 23లో అంటాడు ఆయన, దుష్టులు మరణము నొందుడి చేత నాకు ఎంత మాత్రమైన సంతోషం కలుగునా, వారు తమ ప్రవర్తన దిద్దుకొని బతుకుటే నాకు సంతోషం, ఇదే ప్రభువు యెహోవా వాక్కు అని చెప్పి చెప్తూ వాడు అంటాడు, అప్పిచ్చి ఒడ్డు పుచ్చుకుంటూ లాభం చేపట్టి మొదలగు క్రియలు చేసిన వాడు బ్రతకడు. ఈ క్రియలని చేసిన కనుక అవశ్యంగా వాడు మరణశిక్ష ఎదుర్కొన్నాడు. వాడు తన ప్రాణముకు తానే ఉత్తరవాది అగునని చెప్పుకొస్తూ, అయ్యా ఒకవేళ అని కానీ నువ్వు హెచ్చరించకపోయినట్లయితే, ఒకవేళ నువ్వు గద్దించపోయినట్లయితే, వాడిని కానీ ఒకవేళ నువ్వు చెప్పకపోయినట్లయితే వాడి మరణానికి ప్రాణానికి నువ్వు ఉత్తరవాదిగా ఉండిపోతావు అనే మాట దేవుడు చాలాసార్లు స్పష్టంగా చెప్తాడు మనకి. సో కారణం ఏంటంటే దేవుని బిడ్డలుగా, వాక్యం ఎరిగిన బిడ్డలుగా, వాక్య సత్యాన్ని ఎరిగిన బిడ్డలుగా మనం చేయగలిగే పని ఏంటంటే తప్పని చెప్పగలిగే వారు మన జీవితంలో ఉండాలని చెప్పి దేవుడు మనల్ని కోరుకుంటూ ఉన్నాడు, దేవుడు ఆశిస్తూ ఉన్నాడు. ఎందుకంటే ఒకవేళ మనం లోకపరంగా చూసినట్లయితే ఈ కరెంటు పోల్స్ ఇవి ఉన్నప్పుడు ఏం చేస్తారంటే వాళ్ళు డేంజర్ అనే బోర్డు పెడతారు. ఆ డేంజర్ అని ఒకవేళ వాడు బోర్డు పెట్టకుండా ఉండి ఎవరైనా దాని వల్ల కానీ చనిపోయినట్లయితే వాడి ప్రాణానికి వాడు ఉత్తరవాది అవుతాడు. అదేవిధంగా కొన్నిసార్లు రైల్వే గేట్ వేసినప్పుడు రైల్వే వాడు తప్పు అవుతుంది. ఒకవేళ కానీ రైలు గేట్ వేసినప్పుడు కూడా మనం వెళ్ళినట్లయితే ఆ తప్పు మందే అవుద్ది. సో ఈ విధంగా చూసినట్లయితే దేవుని బిడ్డలుగా, దేవుని వాక్యాన్ని ఎరిగిన వారుగా మనం చేయగలిగే పని ఏంటంటే హెచ్చరించేవారుగా మనం ఉండాలి. ఎందుకంటే దేవుడు ఆ బాధ్యతను మన మీద పెట్టాడు. బైబిల్లో మనం చూసినట్లయితే ప్రతి సందర్భంలో దేవుడు ఉన్నట్టుగానే చెప్పాడు. ఒకవేళ మంచి చెట్ల తెలుగునిచ్చే వృక్ష ఫలాన్ని తింటే ఏం జరుగుతుందో దేవుడు ముందే హెచ్చరించాడు. అదేవిధంగా దానివల్ల వచ్చే పర్యవసానాలని ముందే చెప్పుకొచ్చాడు ఆయన. బైబిల్లో మనం చూసినట్లయితే అనేక వాక్య భాగాలు చాలా స్పష్టంగా ఉంటాయి. ఒకవేళ మన సమూయేలు గ్రంథంలో కానీ చూసినట్లయితే 2 సమూయేలు 1 సమూయేలు గ్రంథం 2వ అధ్యాయం 23వ వచనంలో కానీ మనం చూసినట్లయితే అక్కడ దేవుడు చాలా స్పష్టంగా ఆయన చెప్తాడు. ఆయన మనం చూసినట్లయితే అక్కడ రాయబడ్డ మాట ఏంటంటే 30వ వచనంలో, నన్ను గణపరచువారు నేను గణపరచుదును, నన్ను తృణీకరించేవారు తృణీకారము పొందుదురు అని చెప్పుకొస్తూ, ఆలకించుము రాగల దినములలో నీ బలము, నీ పితరుల ఇంటి బలము నేను తక్కువ చేతును, నీ ఇంటిలో ముసలివాడు ఒకడు లేకపోను. యెహోవా ఇశ్రాయేలు చేయదలిచిన మేలు విషయంలో నా నివాసాలను అపాయం కలుగా నువ్వు చూతువు. ఎప్పటికీ నీ ఎంట ముసలివాడు ఉండడు. నా బలిపీఠం వద్ద ఎవడనూ ఉండకుండా నేను అందరిని నశింపజేయ విడిచివాడును గనుక అది నీ కన్నులు క్షీణించుటకును నువ్వు దుఃఖము చేత క్షయమగుటకు సాధనమగును. నీ సంతానపు వారందరూ వయోకాల మంది మరణమవుదురు. నీ 2 కుమారులైన హొప్నేకిని ఫినెహాసుకుని సంభవించినది నేను చెప్పిన దానికి నీకు సూచనగా ఉండును. ఒకనాటి ఏందే వారిద్దరూ మరణమవుదురు. తరువాత నమ్మకమైన ఒక యాజకుని నేను నియమింతును. అతడు నా యోచన బట్టి నాకు అనుకూలంగా యాజకత్వం జరిగించును. అతనికి నేను నమ్మకమైన సంతానం పుట్టించును. అతడు నా అభిషేక్తుని సన్నిధిని అన్నిటికీ యాజకత్వం జరిగించును. అయితే నీ ఇంటి వారిలో శేషించిన వారు ఒక వెండి రోకకైనా రొట్టె ముక్కకైనా సంపాదించుకున్న వాళ్ళని అతని యొద్దకు వచ్చి దండము పెట్టి, నేను రొట్టె ముక్క తిరిగినట్లుగా దయచేసి యాజక ఉద్యోగంలో దాని యందు నన్ను ఉంచుమని అతడు వేడుకొందు అని చెప్పినట్టుగా వాక్యం చదివిస్తుంది మనకి. ఎప్పుడైతే ఏలి యొక్క కుమారులు యొప్ని ఫినెహాసులు వారు యెహోవాని ఎరిగిన వారే దుర్మార్గులుగా ఉన్నప్పుడు, అంతేకాకుండా మనం చూసినట్లయితే 2:22లో ఏలి బహువృద్ధుడు ఆయన ఇశ్రాయేలుకు తన కుమారుడు చేసిన కార్యములన్నీ వారు ప్రత్యక్ష గుడారానికి ద్వారం దగ్గర సేవ చేయుటకు వచ్చిన స్త్రీతో శనించినందును మాట చెవిని పడక వారిని పిలిచి ఇట్లైనను. వారు చెప్పారు కానీ విన్నప్పుడు దేవుడు మొహమాటం లేకుండా తన బిడ్డల యొక్క మరణం గురించి తండ్రితోనే చెప్పాడంటే అది మొహమాటం ఆయనకి ఏం లేదు. ఆయన మొహమాటం లేనివాడు, ఎందుకంటే యథార్థవంతుడు, సత్యవంతుడు.
ఏమా ఇంపార్షియల్. బైబిల్ చెప్తున్న మాట ఏంటంటే ఆయన ఇంపార్షియల్ అటమ్మా. ఆయన ఫేవరిజం చూపించేవాడు ఆయన కాడు ఆయన. ఎందుకంటే మొమాటం లేకుండా సత్యవంతుడుగా, న్యాయవంతుడుగా. ఎందుకంటే బైబిల్ చెప్తుంది అబద్ధం ఆడజాలని ఆయన యొక్క స్వభావాన్ని బట్టి. రెండో చెప్తుంది ఎడమా ఆయన తన స్వభావం విరుద్ధముగా ఏదియో చెయ్యనేరడు అనే విషయాన్ని కూడా మనకి బైబిల్ మనకు చాలా స్పష్టంగా మనకి చెప్తూ ఉంది. సో మన వ్యక్తిగత జీవితాల్లో దేవుని విషయంలో మొహమాట పడే వ్యక్తులుగా ఉన్నామా? మన సొంత విషయాలు అయితే మొహమాట ఉండదు మనకి. ఎవరైనా తిట్టాలన్నా, ఎవరినైనా విమర్శించాలన్నా ఆ పెద్ద మొహమాట పడము. అంటారు, అయ్యా ఆయన కడిగేశాను, మధ్యలో అడిగేశాను, అదేవిధంగా దులిపేశాను అనే మాటలు ఎక్కువ మనం వింటూ ఉంటాం. మరి దేవుని విషయాల్లో పాపం చేయమన్నప్పుడు ఎందుకు సూటిగా మనం నో అని చెప్పలేకపోతున్నాం? నో అని ఎందుకు మనం ఆ విషయాలు మనం వారితో చెప్పలేకపోతున్నాం? అమెరికా దేశంలో మనం చూసినట్లయితే ట్రంప్కున్న ముందున్న వారందరూ వారు చాలా మొహమాట పడ్డారు. అంటే ఒకవేళ భారతీయులు ఎక్కువ మంది ఉన్నారు, ఆసియా ఖండం నుంచి వచ్చిన వాళ్ళు చాలా ఎక్కువ మంది మన అమెరికాలో ఉన్నారు. ఒకవేళ మనం కానీ చేసినట్లయితే ఎలక్షన్లో మనకు ఓట్లు పడమేమని చెప్పి దీపావళి, దసరా అవన్నీ కూడా వైట్ హౌస్ తీసుకెళ్లిన వ్యక్తులు చాలా మంది చూద్దాం. ఇప్పుడు ట్రంప్ వచ్చిన తర్వాత ఏం చేస్తాడంటే పెద్ద మొహమాటం ఏం లేదు ఆయనకి. ఎవరు ఏ రకంగా అనుకున్నా, ఎవరు ఏ విధంగా అనుకున్నా ఆ మొహమాటం లేకుండానే తను చేయవలసిన విషయాలను ఆయన చేస్తున్నాడు. చెప్పవలసిన విషయాలు చాలా సూటిగానే ఆయన చెబుతూ ఉన్నాడు. మనం కూడా ఏంటంటే ఒక ఆయన అంటాడు, గుచ్చుకుంటే మెచ్చుకోమట. ఎవరైనా పాస్టర్ గారు చెప్పిన వాక్యం కానీ, ఎవరైనా సేవకుడు చెప్పిన వాక్యం కానీ మనం గుచ్చుకుంటే వాళ్ళు మనం మెచ్చుకోమని చెప్పి వాక్యం చాలా మంది చెప్తూ ఉన్నారు. ఇక్కడ మనం చూసినట్లయితే న్యూ లివింగ్ ట్రాన్స్లేషన్ లో రాయబడ్డ మాట ఏంటంటే ఈ విధంగా రాశాడు అక్కడ ఆయన, యు ఆర్ ఇంపార్షియల్ అండ్ డోంట్ ప్లే ఫేవరైట్స్ అంటున్నాడు ఆయన. దేవుడేటమ్మా నిష్పక్షపాతంగా ఉంటాడట ఆయన. ఎవరి పట్ల కూడా ఫేవరిజం చూపించాడటమ్మా. దానికి చక్కటి ఉదాహరణ ఏంటంటే దేవదూతల పాపం చేసినప్పుడు దేవదూతలను తీర్పు కొరకు చీకటి గల గులాంలో దాచి ఉంచాడట. తనకి ఇష్టానుసారుడైన హృదయానుసారుడైన దావీదు పాపం చేసినప్పుడు ఆయన నిష్పక్షపాతంగానే తీర్పు తీర్చాడట. అంతేకాకుండా మనం చూసినట్లయితే నాకు దావీదు చెప్పిన ఒక మాట బాగా నాకు ఇష్టమైన మాట. అది మనకి 51వ కీర్తనలో కానీ చూసినట్లయితే అక్కడ దావీదు దేవుని సన్నిధిలో ప్రార్థన చేసి ఒక మాట మాట్లాడతాడు అక్కడ. ఆయన ఏమంటాడంటే 4వ వచనంలో, నీకు కేవలం నీకో విరోధముగా నేను పాపం చేసి ఉన్నాను, నీ దృష్టి ఎదుట నేను చెడుతనం చేసి ఉన్నాను, కావున ఆజ్ఞ ఇచ్చినప్పుడు నువ్వు నీతిమంతుడిగా ఉండువు. దేవుడు ఏదైనా ఒక ఆజ్ఞ ఇవ్వాలనుకున్నప్పుడు నీతిమంతుడిగా ఉంటాడటమ్మా. కాబట్టి నువ్వు ఆజ్ఞ ఇచ్చినప్పుడు నువ్వు నీతిమంతుడిగా అగుపడదువు, తీర్పు తీర్చినప్పుడు నిర్మలుడుగా అగుపడదువు. అంటే దేవుడు తీర్పు తీర్చినప్పుడు అయ్యో పాపం, చిన్నపిల్లలు ఉన్నారు కదా, అయ్యో పాపం, ఇంకా చాలా పనులు ఉన్నాయి కదా ఏమనుకోవడం ఆయన. ఏది యథార్థం అయితే, ఏది సత్యం అయితే, ఏది న్యాయమైతే ఆ న్యాయాన్ని చేసే దేవుడు ఆయన. మనం చూసినట్లయితే ఒక దినాన హేబేలు యొక్క రక్తము భూమి నుండి మొరపెడుతూ ఉంటుంది. అయ్యా మీ తమ్ముడు ఎక్కడ ఉన్నాయంటే నా తమ్ముడికి నేను కావాలవాడిన అన్నప్పుడు ఆ యొక్క ఆదికాండం 4:10 చూసినట్లయితే, అప్పుడు ఆయన నువ్వు చేసిన పని ఏమిటి? నీ తమ్ముని రక్తం యొక్క స్వరము నేల నుండి నాకు మొరపెడుచున్నది, కావున నీ తమ్ముని రక్తము నీ చేతి నుండి పుచ్చుకుంటూ నోరు తెరిచి నీ నేల మీద ఉండకుండా నువ్వు శపించబడదువు. నువ్వు నేలను సేద్యపరిచినప్పుడే తన సార్మిక మీదట నీకు ఇదని చెప్తున్నాడు ఆయన. దేవుని పెద్ద మొహమాటం లేదని తీర్పు తీర్చినప్పుడు. అంతేకాకుండా మనం చూసినట్లు ఇందాక మనం చెప్పుకున్నట్టుగా దావీదు విషయంలో కూడా దావీదు పాపం చేసినప్పుడు నాతాను పంపించినప్పుడు నాతాను కూడా మొహమాటం లేకుండానే చెప్తాడు. ఆ మనుషుడు 12వ అధ్యాయం, ఒకవేళ 2వ సమూయేలు గ్రంథం 12వ అధ్యాయంలో చూసినట్లయితే 7వ వచనం నాతాను అంటాడు, నాతాను దావీదును చూచి, ఆ మనుషుడవు నీవే, ఇశ్రాయేలు దేవుడని యెహోవా సెలవిచ్చింది ఏమనగా, ఇశ్రాయేలు మీద నేను రాజుగా
పట్టాభిషేకం చేసి సౌలు చేతి నుండి నిన్ను విడిపించి నీ యజమాని నగరం నీకు అనుగ్రహించింది. నిజమాని స్థలం నీ కౌగిట చేర్చి ఇశ్రాయేలు వారిని యోధా వారిని నీకు అప్పగించుతుంది. ఇది చాలాదాన్ని అనుకునే అట్లా నేను మరి ఎక్కువగా నీకు ఇచ్చి ఇందును నువ్వు యెహోవా మాటను తృణీకరించి ఆయన దృష్టికి చెడుతనం చేసివేమి. హిత్తీయుడు ఉరియాను కత్తి చేత చంపి అతని భార్యానికి నీకు భార్య అయినట్టుగా నువ్వు పట్టుకొని ఉన్నావు. అమ్మోనీయుల చేత నువ్వు అతను చంపితివి కదా. నువ్వు లక్ష్యము చేయక హిత్తీయుడు ఉరియా భార్యను నీకు భార్యగా ఉన్నట్లు తీసుకున్నందున నీ ఇంటి వారికి సదాకాలము యుద్ధము కలుగును. నా మాట ఆలకించము, యెహోవానకు నేనే సెలవిచ్చిందేమనగా నీ ఇంటి వారి మూలముగానే నేను నీకు అపాయం పుట్టింతును. నువ్వు చూచుండగా నేను నీ భార్యను తీసి నీ చేరువు వారికి అప్పగింతును. పగటి యందు వాడు వారితో సైనించును. నువ్వు ఈ కార్యం రహస్యంగా చేసేది కానీ ఇశ్రాయేలు అందరూ చూచుండగా పగటి యందే నేను చెప్పిన దాన్ని చేయించుతానని అనను. 14వ వచనంకి వచ్చినప్పటికి అయితే ఈ కార్యము వలన యెహోవా దూషించుటకు ఆయన శత్రువులకు నువ్వు గొప్ప హేతువు కలగజేసేది కనుక నీకు పుట్టిన బట్టి నిశ్చయముగా చచ్చునని దావీదుతో చెప్తాను, ఇంటికి వెళ్ళి. సో దేవుని పెద్ద మొహమాటం లేదండి. నువ్వు మంచి పని చేసావా, బలమైన నమ్మకమైన మంచి దోషుడు అంటాడు. పాపం చేసావా, ఆ పాపానికి శిక్ష మనం భరించవలసిందే. దావీదు ఏమనుకుంటాడు అని ఫీలింగ్ దేవునికి ఏం లేదు. చెప్పినట్టుగా ఆ పాపం వలన పుట్టిన బిడ్డ చనిపోయాడట. అంతేకాకుండా మనం చూసినట్లయితే 6వ వచనంలో దావీదు అంటాడు 12:6 2 సమూయేలు వాడి కనికరం లేక ఈ కార్యం చేసిన కనుక ఆ గొర్రె పిల్లకు ప్రతిగా 4 గొర్రె పిల్లలు ఇవ్వాలని నాతానుతో అన్నాను. బైబిల్లో మాట తీర్పు తీర్చుకుంటే మీకు తీర్పు తీర్చబడదని. దావీదు ఎరుక్కు ఏం చేసి తీర్పు తీర్చాడు, అయ్యా 4 గొర్రె పిల్లలు ఇవ్వాలని. సో దేవుడు 4 దావీదు కుమారుల్ని తీసుకెళ్ళిపోయాడటమ్మ. ఒకటి పాపం వల్ల పుట్టిన కుమారుడు చనిపోయాడు. అమ్నేను కుమారుడు తామారు పట్ల పాపం చేసిన కారణాన్ని దేవుడు తీసుకెళ్ళిపోయాడు. అదేవిధంగా అబ్షాలోము చనిపోయాడు. అదోని అన్నవాడు చనిపోయాడు. దేవుని మొహమాటం లేదురా. గాడ్ ఈజ్ ఇంపార్షియల్. ప్రభువా ఆజ్ఞ ఇచ్చినప్పుడు నీతిమంతుడు అగుపడతావు, తీర్పు తీర్చినప్పుడు నువ్వు నిర్మలుడు అగుపడతావు అని దావీదు తన అనుభవంతో చెప్తూ ఉన్నాడురా. ఎందుకంటే దేవుని పెద్ద మొహమాటం లేదండి. ఆయన మొహమాటం లేనివాడు. ఆయన మొహమాటం లేనివాడు. ఆయన సర్వసృష్టికర్త, యథార్థవంతుడు, న్యాయవంతుడు, న్యాయం తప్పేవాడు కాడాయన. అంతేకాకుండా మనం చూసినట్లయితే రాయబడ్డ మాట ఏంటంటే, వేరే స్టాండర్డ్ బైబిల్లో రాయబడ్డ మాట అంటే, యు సీక్ ఫేవర్ ఫ్రమ్ నో వన్ బికాస్ యు పే నో అటెన్షన్ టు ది ఎక్స్టర్నల్ అపియరెన్స్. ప్రభా నువ్వు బాహ్య రూపాన్ని నువ్వు పట్టించుకునేవాడు కాదు, బాహ్య రూపాన్ని నువ్వు చూసేవాడు నువ్వు కావు. నువ్వు బ్రహ్మ బాహ్య రూపాన్ని నువ్వు చూసేవాడు నువ్వు కావు. నువ్వు ఎందుకంటే మనం చూసినట్లయితే ఈ దావీదు యొక్క విషయంలోనే మనం చూసినట్లయితే వాళ్ళ తండ్రి అంటాడు, ప్రభువా కడసారి వాడు గొర్రెలు కాసుకుంటున్నాడు అంటాడు. అన్న అంటాడు, నువ్వు గర్వం కలిగిన వాడు అంటాడు. సౌలు అంటాడు, అయ్యా నువ్వు బాలుడువు, వాడు వృద్ధాభ్యాసం చేసిన వాడు అంటాడు. సో దావీదు పట్ల రకరకాల వ్యక్తులు, అదేవిధంగా వాడు అంటాడు ఆయన సితారా బాగా వాయించగలడు అంట. సో దావీదు కోసం అదేవిధంగా రకరకాలుగా మనుషులన్నా దేవుడు అంటున్నాడు 16వ వచనంలో, నేను అతను త్రోసివేసి ఉన్నాను, మనుషుల పైరూపం లక్ష్య పెట్టెదురు కానీ యెహోవా హృదయమును లక్ష్య పెట్టను. సో నువ్వు నేను ఆరాధిస్తున్న దేవుడు అందంగా ఉన్నామనో లేకపోతే మన స్వరం బాగుందనో తక్కిన విషయాలు కాదు, కానీ లోకం మెచ్చే విషయాలు కాదు. కానీ బైబిల్లో మాట ఉంది ఏమా, ఏదైతే లోకం దృష్టిలో ఘనంగా ఎంచబడుతుందో దేవుని దృష్టికి అది అసహ్యం అని చెప్పి ఆయన చెప్పుకొస్తాడు ఆయన ఏమా. సో మనుషులుగా ఒకవేళ మనం కొన్ని విషయాలను ఇష్టపడవచ్చు, మనుషులుగా కొన్ని విషయాలు మనం అభినందించవచ్చు, కానీ ఎవరైతే ఏదైతే మనుషుల్లో ఘనంగా ఎంచబడుతుందో అది దేవుని దృష్టికి అది అసహ్యమైన వాక్యం మనకి చెప్తూ ఉంది. సో మనం కానీ ఒకవేళ చూసినట్లయితే లూకా 16:15 చూసినట్లయితే, మీరు మనుషుల ఎదుట నీతిమంతులను అనిపించుకునేవారు కానీ దేవుడి హృదయములు ఎరుగును, మనుషులు ఘనముగా ఎంచబడినది దేవుని దృష్టికి అసహ్యము. మనుషుల్లో ఏదైతే మనం ఘనంగా ఎంచుతూ ఉన్నామో దేవుని దృష్టికి అది అసహ్యం అంటమ్మా. ఒకవేళ చూసినట్లయితే అందంగా ఉన్న అబ్షాలోము, అందంగా ఉన్న సౌలు, కానీ వారు దేవుని పట్ల అందంగా ప్రవర్తించలేకపోయారు, దేవుని పట్ల సానుకూలంగా ప్రవర్తించలేకపోయారు. మనం చూసినట్లయితే సౌలు విషయంలో చూసినట్లయితే ఎప్పుడైతే సమూయేలు రావడం ఆలస్యం చేశాడో ఆయనే త్వరపడి పల్లెప్పించినట్టుగా బైబిల్ చెప్తుంది. ఒకవేళ మనం 1వ సమూయేలు 13వ అధ్యాయం 14వ వచనంలో చూసినట్లయితే
11 నుంచి చదువుతున్నాను. సమూయేలు అతనితో, నువ్వు చేసిన పని ఏమని అడిగాను. అందుకు సౌలు, జనుల యొద్ద నుండి చెదిరిపోవటయు, నిర్ణయకాలం రాకపోవటయు, ఫిలిష్తీయులు ఇక్మాసులో కూడింటిని చూచి, ఇక యెహోవాను శాంతపరచక మునిపే ఫిలిష్తీయులు గిల్గాలుకు వచ్చి నా మీద పడుదురు అనుకొని, నా అంతటా నేను సాహసించి దహన బలి అర్పించుతున్నాను. అందుకు సమూయేలు ఇట్లనెను, నీ దేవుడిని యెహోవా నీకు ఇచ్చిన ఆజ్ఞను గైకొనుకొని వైవేకుగా పనిచేసేటివి. నీ రాజ్యం ఇశ్రాయేలు మీద సదాకాలము స్థిరపరచుకు యెహోవా తలంచి ఉండేను. అయితే నీ రాజ్యము నిలవదు. యెహోవా తన చిత్తానుసారమైన మనసు గల ఒకరిని కనుగొని ఉన్నాడు. నువ్వు ఆజ్ఞాపించిన దాన్ని నువ్వు గైకొనపోతు కనుక యెహోవా తన జనుల మీద అతన్ని అధిపతిగా నియమించాడు. అదేంటో మన విషయాలు వచ్చినప్పుడు మన నిర్మమాటంగా ఉంటాం. మన విషయాలు వచ్చినప్పుడు మొమాటం లేకుండా సమాధానాలు చెప్తాం. కానీ దేవుని విషయం వచ్చినప్పటికీ ఎందుకు రాజీ పడిపోతామో తెలియదు. చాలా మంది సేవకులు కొన్ని కార్యక్రమాలు చేసినప్పుడు చాలా బలంగా గద్దిస్తూ ఉంటారు, చాలా బలంగా విమర్శిస్తూ ఉంటారు. పలానా మెచ్యూర్ ఫంక్షన్ చేయకూడదని కానీ, ఇంకా పలానా చేయకూడదని కానీ, వారే పెళ్లికింత అని లేదా ప్రధానంకింత అని చెప్పి కట్నాలు నిర్ణయించే పరిస్థితి. కొంతమంది అయితే వచ్చిన కట్నం మాకు ఎంత భాగం కావాలని చెప్పి మ్యారేజ్ బ్యూరో పెట్టే సేవకులు కొంతమంది కనబడుతూ ఉన్నారు. వారి విషయం వచ్చినప్పటికేమో మోమాటలు లేకుండా ఉంటున్నారు, కానీ దేవుని విషయంకి వచ్చినప్పుడు రాజీ పడిపోయేవారుగా ఉంటున్నారు. లోకంతో స్నేహము దేవునితో వైరమని మీరు ఎరగరా? యాక్చువల్గా లోకంతో వైరం చేయాలి, మనం దేవునితో స్నేహం చేయాలి. మనం ఏం చేస్తున్నాం అంటే దేవునితో యుద్ధం చేస్తున్నాం, లోకంతో స్నేహం చేస్తున్నాం. ఎందుకు నీకు అంత మొహమాటం? ఒకవేళ ఉద్యోగ స్థలాల్లో కొన్నిసార్లు ఏమవుతుందంటే ఇతర ఫెయిత్ వారు మనం బలవంతం చేస్తూ ఉంటారు. ఒకవేళ ప్రసాదం విషయం, అయ్యా ఇది దేవుడి కోసం చేసిన ప్రసాదం కాదు, ప్రత్యేకంగా చేస్తాం. అయ్యా ఇది దేవుడి బొట్టు కాదు. కొన్నిసార్లు సన్మానాలు చేస్తున్నప్పుడు చెప్తారు, అయ్యా ఇది ఏ దేవుడి బొట్టు కాదు, ఇది ఈ యొక్క కార్యక్రమం కోసం దాన్ని మేము తీసుకొచ్చాం అన్నప్పుడు కొన్నిసార్లు మొహమాటం లేకుండానే చెప్పాల్సి వస్తుంది. ఆ మొహమాటం లేకుండానే చెప్తాం. కొన్నిసార్లు స్టాఫ్ కానీ పిల్లలు కానీ పలానా దగ్గరికి వెళ్ళామయ్యా అన్నప్పుడు మొహమాటం లేకుండా చెప్పాల్సిన పరిస్థితి. వాటితో మనకు మొహమాటం ఏంటి? నేను లెర్నింగ్ ఇంప్రూవ్మెంట్ ప్రోగ్రామ్ అనేదానికి నేను స్టేట్ కోఆర్డినేటర్గా పనిచేసేవాడిని. ఆ పని చేసినప్పుడు ఒక శ్రీదేవన్ ఒక హెచ్ఎం గారితో కలిసి పనిచేశాను. అక్కడ ఒకే మాట చెప్పేది, సార్ కలిసి మనం ఒక 5-6 సంవత్సరాలు పనిచేస్తాం, మనం అయితే ఒక 3-4 సంవత్సరాలు పనిచేస్తాం. నేను స్టాఫ్కి అదే చెప్తాను, మనం 3 నుంచి 5 సంవత్సరాలు కలిసి పనిచేస్తాం, తర్వాత మీ దారి మీది, నా దారి నాది. సో నేను పని విషయంలో మాత్రం మొహమాట పడను. నేను ఈ యొక్క మీరు ఇక్కడ నుంచి వెళ్ళిన తర్వాత నాకు మంచి చెప్తారో చెడు చెప్తారో నాకు అనవసరం. ఒకవేళ నా మొహమాటాన్ని బట్టి, నా ఎఫిషియన్సీకి, నా క్యాపబిలిటీకి, కెపాసిటీకి చెడ్డ పేరు తెచ్చుకునే ఉద్దేశం లేదు నాకు. వాట్ జాబ్ డిస్క్రిప్షన్ ఇస్ టెల్లింగ్ టు యూ, యూ జస్ట్ హ్యావ్ టు ఫాలో, దట్స్ ఆల్. నాకు ఆ విషయంలో పెద్ద మొహమాటం నాకు లేదంటది. సరే వాళ్ళతో మనకు మొహమాటం ఏంటండి? ఒకవేళ రేపు మనకు ఎవరైనా కానీ పైవారు ప్రశ్నిస్తే కింద వారు మనకేమైనా వాళ్ళు సపోర్ట్ చేస్తారా? సో లోకంలో ఉన్నవారు అంతా నిర్మమాటంగా వారి ఉద్యోగ విషయంలో, అదేవిధంగా తక్కిన విషయాల్లో ఉంటుంటే మనం ఎందుకు దేవుని విషయంలో రాజీ పడిపోయేవారుగా మనం ఉండగలగాలి? దేవుడికి ఇష్టమైంది ఏదో, దేవుడికి ఇష్టం లేదేదో మనకు తెలుసు. మనం చూసినట్లయితే బిలాము శపించడానికి ప్రయత్నం చేసినప్పుడు శపించలేకపోయాడు. ఎందుకంటే వారు దేవుని వలన వారు యెహోవాను ఆశీర్వాదం పొందిన వారు కాబట్టి వారిని పాడు చేయలేము అన్నప్పుడు వారు ఏం చేస్తారంటే వ్యభిచారాన్ని వారికి అలవాటు చేస్తారు. అదే చనిపోయిన వారి ఆహారం తినడానికి వారిని ప్రోత్సహిస్తారు. శత్రువులు వారిని ఏం చేయరు, కానీ వీరి మట్టుకు వీరే వెళ్ళి ఆ యొక్క ట్రాప్లో వాళ్ళు పడిపోతారు. మనం చూసినట్లయితే సంఖ్యాకాండం 25వ అధ్యాయం 1వ చూసినట్లయితే, ఇశ్రాయేలు ఫిలిష్తీయులలో దిగి ఉండగా ప్రజలు మోయాబు రాణితో విచారం చేయసాగిరి. ఆ స్త్రీలు తమ దేవతల బలులు ప్రజలకు పిలువగా వారు భోజనము చేసి వారి దేవతలకు నమస్కారము చేసిరి. అట్లు ఇశ్రాయేలు బయలుబేరుతో కలుసుకున్నందున వారి మీద యెహోవా కోపము రగులుకున్నాం. అప్పుడు యెహోవా మోషేతో ఇట్లా ఏం చేశాడంటే వారిని చాలా మందిని ఆయన చంపేసినప్పుడు వాడు మొహమాటం పడకుండా కొర్బీ అనేవాడు వాడు ఒకరు చూసినట్లయితే చంపబడిన వాడి పేరు జిమ్రి. వాడు సిమియోను వంశంలో ప్రధానమైన వాడు, సాలు కుమారుడు వాడు. చంపబడిన స్త్రీ పేరు కొబజ్జి. అప్పటికే ఏమైందంటే
ఆ యొక్క పాపం రగులుకొని దేవుడు గద్దిస్తూ ఉన్నాడు. వాడు గద్దిస్తూ ఉంటే వాడు ఏం చేస్తాడంటే, మోషే ముందుగానే మోషే చూసినట్టు 6వ వచనంలో 25 అధ్యాయం 6వ వచనంలో, ఇదిగో మోషే కన్నుల ఎదుట ప్రత్యక్ష గుడారం యొక్క ద్వారమున వద్ద ఏర్పరచబడిన ఇశ్రాయేలు సర్వసమూహం యొక్క కన్నుల ఎదుటను ఇశ్రాయేలులో ఒకడు తన సహోదరులకు మిరియాము స్త్రీని తోడుకొని వచ్చును. యాజకుడైన అహరోను మనవడును ఎలియాజరు కుమారుడు ఫినిహాసును అది చూచి, వాళ్ళందరి కాలం ముందే వాడు దేవుడు శిక్షిస్తూ ఉన్నాడు, గద్దిస్తూ ఉన్నాడు అని మొహమాటం లేకుండా చేసినప్పుడు ఫినిహాసు అన్నవాడు లేచేటమ్మా వారిద్దరిని కూడా మనం చూసినట్లయితే సమాజం నుండి లేచి ఈటిని చేత పట్టుకొని పడక చోటికి ఇశ్రాయేలు వెంబడి వెళ్ళి ఆ ఇద్దరిని అనగా ఇశ్రాయేలుని ఆ స్త్రీని కడుపు గుండా దూసిపోయినట్లుగా పొడిచినప్పుడు ఇశ్రాయేలు నుండి తెగులు ఆగిపోయాను. 24,000 మంది ఆ తెగుల్చే చనిపోయారటమ్మ. 24 మంది తెగుల్చే చనిపోయిన వాడు ఆగడం లేదు. వాడు పాపం చేయడానికి వాడు పెద్ద మొహమాట పడడం లేదండి. ఫినిహాసు వాడిని చంపడానికి మొహమాట పడలేదమ్మా. మన సర్వసాధారణ క్రైస్తువులు మనం వాడే పెద్ద మాట ఏంటంటే, ఓన్లేండి సార్ వారి పాపాన్ని వాళ్ళే పోతారు. ఇంకొక కామన్ డైలాగ్ ఏంటంటే, సార్ పండు పాపం పండితేనే ఆటోమేటిక్ అదే పడిపోతుంది సార్. కనీసం దుర్మార్గం చేసి చచ్చిపోతాం అన్న మాట మనం చెప్పలేకపోతే, మనకి తెలుగులో సామెత ఉంది, ఎవడైనా కానీ ఒకవేళ కూర్చున్న చెట్టుగా నరుక్కుంటే కనీసం చెప్పాలంట మనం. ఏమని, ఎవరే నాయన కూర్చున్న చెట్టు కొమ్మని నరుక్కోకరా నువ్వు పడిపోతావు అని చెప్పవలసిన బాధ్యత మన మీద ఉందటమ్మ. సో కనీసం మనం హెచ్చరించేవారుగా ఉన్నామా? తప్పని చెప్పగలిగేవారుగా ఉన్నామా? తప్పని చెప్పగలిగేవారుగా మనం ఉన్నామా? ఆ విషయాలు మనం ఆలోచన చేయాలి. ఎందుకు మనం తప్పని మనం చెప్పలేకపోతూ ఉన్నాం? ఎందుకు గద్దించలేకపోతూ ఉన్నాం? మనకెందుకు అనుకుంటా ఓ రోజు ఏమవుద్దంటమ్మా, పాపము శాపము మనకి మన కుటుంబానికి మన ఇంట్లో కూడా వచ్చేస్తాం. అది అంతేకాకుండా మనం ఇంకా చూసినట్లయితే దేవుడటమా, దేర్ ఈస్ కేర్ అబౌట్ నో వన్ ఫర్ యూ డూ నాట్ లుక్ ఆన్ ది అపియరెన్స్ ఆఫ్ మెన్. అయ్యా మనుషులను నువ్వు లక్ష్య పెట్టేవాడు కాదయ్యా, వారి అపియరెన్స్ నువ్వు లెక్క పెట్టేవాడు కాదని చెప్పి వాక్యం మనకి సెలవిస్తుందమ్మా. అంతేకాకుండా మనం చూసినట్లయితే కింగ్ జేమ్స్ బైబిల్లో కానీ కింగ్ జేమ్స్ వెర్షన్లో రాయబడ్డ మాట అంటే, నార్ డూ యూ కేర్ అబౌట్ ఎనీ వన్ ఫర్ యూ డూ నాట్ రిగార్డ్ ది పర్సన్ ఆఫ్ ఎ మ్యాన్. అయ్యా నువ్వు మనుషులను పట్టించుకునేవాడు కాదు, ఆ వ్యక్తి యొక్క పరిస్థితిని బట్టి నువ్వు ఆలోచించేవాడు కాదు, ఉన్నది ఉన్నట్టుగానే మాట్లాడేవాడు అని యేసుక్రీస్తు కోసం చెప్పబడ్డదమ్మా. మనం చూసినట్లయితే బైబిల్లో పరిచయలను దేవుడు అంటమా విమర్శించిన సందర్భాలు ఎరుగుదాం మనం. మార్క్స్ 7:7 అంటాడు ఆయన, వారు మానవులు కల్పించిన పద్ధతులు దేవోపదేశములుగా బోధించి నన్ను వ్యర్థముగా ఆరాధించుదురని వాయబడినట్టు వేషధారులు మిమ్మల్ని గురించి యెషయా ప్రవచించినది సరియే. మీరు దేవుని ఆజ్ఞను విడిచిపెట్టి మనుషుల పారంపర్యార్యమును గైకొనుచున్నారు, మరియు ఆయన మీ పారంపర్యార్యమును గైకొంటూ దేవుని ఆజ్ఞ బొత్తిగా నిరాకరించుదురు. నీ తల్లిదండ్రులు గణపరచవాలని తండ్రి అయిన తల్లిని దూషించవాలని మనసు చెందుకోవాలని మోషే చెప్పాను కదా. అయినా మీరు ఒకడు తన తండ్రినైనా తల్లినైనా చూసి నా వల్ల నీకు ప్రయోజనం ఏదో అది కొర్బానా అనగా దేవార్థం చెప్పినట్లా వాడు తన తండ్రికైనా తల్లికైనా వానికి ఏమీ చెయ్యనీయక మీరు నియమించిన మీ పారంపర్యం దేవుని వాక్యం నిద్రకం చేదురు, ఇటువంటి అనేకులు మీరు చేదురని చెప్పిన. అంతేకాకుండా బైబిల్లో మనం చూసినట్లయితే యేసుక్రీస్తు ఇక శాస్త్రుని పరిచయాన్ని చాలా నిర్దయగానే విమర్శించిన సందర్భాలు మనం అక్కడ ఎరుగుదాము. ఒకవేళ మనం చూసినట్లంటే అంటాడు ఆయన మత్తయి 23:4 అధ్యాయంలో, మోయ సఖ్యము కాని భారమైన బరువులు కట్టి మనుషుల భుజముల మీద వారు పెట్టిదిరే గాని తమ వేలుతో నేను వాటిని కదిలింపనలరు. మనుషులు కనబడి నిమిత్తము తమ పనులన్నీ చేయుదురు, తమ రక్షణ రేకులు వెడల్పుగాను తమ చెంగులు పెద్దవిగాను చేయుదురు. విందుల్లో అగ్రస్థానము, సమాజ మందిరంలో అగ్రపీఠమును, సంత వీధుల్లో బంధనములను మనుషుల చేత బోధకులను పిలువబట్టి కోరుదురు అని చెప్పి ఆయన చెప్పుకొస్తూ అంటాడు. ఆయన ఏమంటాడంటే, మీరు సున్నము కొట్టిన సమాధులు అంటాడు అది ఎడమా. అంతేకాకుండా 27 అంటాడు, అయ్యా వేషధారుల శాస్త్రులారా పరిచయులారా, మీరు సున్నము కొట్టిన సమాధులు పోలి ఉన్నారు. ఆ వెలుపల శృంగారముగా అగ్గుపడిన కానీ లోపల చచ్చిన వారి ఎముకలతోనూ
సమస్త కల్మషం నిండి ఉన్నది అంటాడు. సో యేసుక్రీస్తు కోసం చెప్పవలసి వచ్చినప్పుడు ఆయన పెద్ద మొహమాట ఏం పడలేదు. ఆయన ప్రేమామూర్తే, కరుణామయుడే, దయగలిగిన వాడే, జాలి కలిగిన వాడే. ఒక సత్యం ఏంటంటే దేవుని నీతి వ్యక్తికి ఎప్పుడు మారిపోదటమ్మా. దేవుని నీతి అనేది వ్యక్తికి కూడా ఎప్పుడు కూడా అది మారిపోదటమ్మా. దేవుని నీతి ఎప్పుడు ద్వారబంధం ఎలా ఉంటుందో, ద్వారబంధం ఎలాగ స్థిరంగా ఉంటుందో అటమా, అది స్థిరంగానే ఉంటుందట. అది వ్యక్తుల కోసం, మనుషుల కోసం అది మారిపోయేది అది కాదు. ఒకవేళ మనం పాత నిబంధన గ్రంథంలో కానీ మనం చూసినట్లయితే దేవుడు కొందరి విషయంలో చాలా విషయాలు మనకి సూటిగానే చెప్పినట్టుగా వాక్యం మనకి సెలవిస్తుంది. ఒకవేళ మనం అహరోను విషయంలో చూసినా, అదేవిధంగా ఒకవేళ మోషే విషయంలో కానీ మనం చూసినా, మోషేని ఒకవేళ చూద్దాం ఒకసారి. సంఖ్యాకాండం 23వ వచనంలో కానీ మనం చూసినట్లయితే, సంఖ్యాకాండం ఒకవేళ 20వ అధ్యాయం 23వ వచనం మనం చూసినట్లయితే అక్కడ అహరోను మరణం కోసం అక్కడ రాయబడింది. చూద్దాం ఒకసారి. చదువుతాను చూడండి ఒకసారి. యెహోవా ఏదోము పులిమోర యొద్దనున్న హోరు కొండలో మోషే అహరోనుకి ఇలా సెలవిచ్చును. అహరోను తన పితరులతో చేర్చబడను. ఏలయనగా మొరీబా నీల యొద్ద మీరు నా మాట వెనక నా మీద తిరుగుబాటు చేసిద్దరు కనుక నేను ఇశ్రాయేలుకు ఇచ్చిన దేశమందు అతడు ప్రవేశింపడు. నువ్వు అహరోనును అతని కుమారుడైన ఎలియాజరును తోడుకొని హోరు కొండ ఎక్కి అహరోను వస్త్రములు తీసి అతని కుమారుడైన ఎలియాజరును తొడిగించుము. అహరోను తన పితరులతో చేర్చబడి అక్కడ చనిపోవును. యెహోవా ఆజ్ఞాపించినట్టు మోషే చేసెను. సర్వసమానం చూచుండగా వారు హోరు కొండ నెక్కిరి. మోషే అహరోను వస్త్రము తీసుకుని అతని కుమారుడు ఎలియాజరు తొడిగించెను. అహరోను కొండ శిఖరమున చనిపోయిన తర్వాత మోషే ఎలియాజరును కొండ దిగి వచ్చింది. యాజ్ సింపుల్ యాజ్. ఎంత సింపుల్గా దేవుడు దాన్ని చెప్పాడు, అంత సింపుల్గా చెప్పాడండి. పెద్ద మొహమాట పడలే. అదేవిధంగా ఒకవేళ మనం చూసినట్లయితే మోషే యొక్క మరణం విషయంలో కూడా మోషేతో దేవుడు చెప్పిన సందర్భాన్ని మనం చూసినట్లయితే ద్వితీయోపదేశకాండం 32వ అధ్యాయం ఒకవేళ 50వ వచనంలో చూసినట్లయితే దేవుడి విధంగా చెబుతూ ఉన్నాడు. నీ సహోదరుడు అహరోను హోరు కొండ మీద మృతి పొంది తన స్వజన యొద్దకు చేరినట్లుగా నువ్వు ఎక్కబోచున్న కొండ మీద మృతి నుండి నీ స్వజన యొద్దకు నువ్వు చేరుదువు. ఎలయనగా మీరు సీను అరణ్యములో కాదేశు మెరీబా నీల యొద్ద ఇశ్రాయేల్ మధ్య నన్ను పరిశుద్ధపరచక ఇశ్రాయేల్ మధ్య నామి తిరుగుబాటు చేసిద్దరి. ఎదురుగా దేశం చుచ్చెదువు కానీ నేను ఇశ్రాయేల్కి ఇచ్చుచున్న దేశం నువ్వు ప్రవేశింపు అని చెప్పినప్పుడు అటు చూసినట్లయితే 34వ అధ్యాయంలో మోషే మోయాబు మైదానం నుండి ఎరుకో ఎదురున్న పిస్గా కొండకు పోయి నెబో శిఖరముకి ఎక్కాను. 5వ వచనంలో యెహోవా సేవకుడైన మోషే యెహోవా మాట చొప్పున మోయాబు దేశంలో మృతి పొందిన రాయబడి ఉందండి. అదేవిధంగా మోషేను ఒకవేళ పొగడవలసి వచ్చినప్పుడు, మోషే కోసం గొప్పగా చెప్పవలసి వచ్చినప్పుడు సంఖ్యాకాండం 12వ అధ్యాయం 13వ వచనం 3వ వచనం చూసినట్లయితే యెహోవా ఆ మాట విని మోషే భూమి మీద ఉన్న వారందరిలో మిక్కిలి సాత్వికుడు, యెహోవా మీ ముగ్గురు ప్రత్యక్షకుడకు రండి అని చెప్పి వాళ్ళు చెప్పిన మాట ఏంటంటే ఎడమా నా ఇల్లు అంతటిలో మోషే 7వ వచనంలో అంటాడు, నా సేవకుడైన మోషే అట్టివాడు కాడు, అతడు నా ఇల్లు అంతటిలో నమ్మకమైన వాడు, నేను గూఢభావంతో కాదు దర్శనమిచ్చి ముఖాముఖి అతనితో మాట్లాడుదును, అతడు యెహోవా స్వరూపము నిదానించి చూచును, కాబట్టి నా సేవకుడైన మోషేకు విరుద్ధంగా మాట్లాడుకు మీరు ఎలా భయపడలేదని చెప్పి మోషే విధంగా మాట్లాడిన మిరియాముకి కుష్ఠరోగం ఇచ్చాడు. అతను భయపడలేదు ఆయన. అయ్యో ఆడపిల్ల కుష్ఠరోగం వస్తే ఏంటి పరిస్థితి చెప్పి ఆలోచన చేయలేదు ఆయన. ఇలా చెప్పినట్టుగా ఆయన తీర్పు తీర్చినప్పుడు చాలా నిర్మలంగా ఉంటాడటమ్మా. యేసయ్య జలప్రళయాలు ఇచ్చినప్పుడు ఒక ఆయన చర్చిస్తున్న సత్యం ఏంటంటే 10 లక్షల మంది చనిపోయారట. మనం చూస్తూ ఉన్నాం సునామీలు, అదేవిధంగా తక్కిన విషయాలు. దేవుడు లేడా అంటున్నా. దేవుడు తీర్పు తీర్చాలనుకున్నప్పుడు ఎడమా న్యాయాన్ని బట్టి తీర్పు తీరుస్తాడు తప్ప ఎడమా ఇంకో దాన్ని బట్టి తీర్పు తీర్చేవాడు ఆయన కాడు. ఆయన ఎడమా మనం చిన్నప్పుడు చదువుకున్నాం. ఒక ఆవు ఒక పులికి దొరికితే ఆవు అడిగిందట, అయ్యా నా పిల్లలకి నేను పాలు పెట్టి మళ్ళీ తిరిగి వచ్చేస్తానంటే ఆవు నమ్మి పంపించిందట. ఆ తర్వాత ఆవుని శవం చంపకుండా వదిలేసింది అన్నట్టుగా వింటూ ఉంటాం. మరి దేవుడికి అలా మొహమాటం లేదురా. ఏం చెయ్యాలో ఏం చేయకూడదో స్పష్టంగా చెప్తాడు. అని పెద్ద మొహమాటం లేదు. నన్ను ప్రేమించే వారిని నేను ప్రేమించున్నాను, నన్ను ప్రేమించే వారిని ఆస్తికర్తలుగా చేయదును, నన్ను కనపరిచేవారిని నేను కనపరచుదును.
ఎవ్రీ బ్లెస్సింగ్ ఇన్ ది బైబుల్ ఈజ్ ఏ కండిషనల్. బైబిల్లో మనం చూసిన ప్రతి ఆశీర్వాదం కూడా ఏంటంటమ్మా దిస్ కండిషనల్. రెండోది చాలా స్పష్టంగా ఆయన చెప్పుకుంటూ వస్తాడు ఆయన అమ్మా. ఆయన ప్రతిదాన్ని కూడా చెప్పుకుంటూ ఆయన వస్తాడు ఆయన. అంతేకాకుండా మనం చూసినట్లయితే ఆదాము పాపం చేసినప్పుడు అమ్మా రాయబడ్డ మాట ఏంటంటే 23వ వచనంలో, దేవుడే యెహోవా అతడు ఏలేన నుండి ఏదైనా తోట నుండి అతను పంపివేశాను. అప్పుడు ఆయన ఆదామును వెళ్ళగొట్టి ఏదైనా తోట యొక్క తూర్పు దిక్కున కెరూబులను జీవవృక్షం పోవు మార్గమున పాసుడుకు ఇటువంటి తిరుగుడుకు అగ్నిజ్వాలను పెట్టాడు. అదేవిధంగా వారు శిక్షించినట్టుగా వాక్యం మనకి సెలవిస్తుంది. అమ్మా ఆయన ముందే చెప్పాడు, ఆయన ఏం తినాలో ఏం తినకూడదో అమ్మా ఆయన ముందే చెప్పుకొచ్చాడు ఆయన. కానీ మన 16వ వచనంలో చూసినట్లయితే, ఆదికాండం 2వ అధ్యాయం 16వ వచనంలో, మరియు దేవుడైన యెహోవా ఈ తోటలో ఉన్న ప్రతి వృక్షఫలమును మీరు నిర్భయంతరముగా తినవచ్చును. అయితే మంచి చెడ్డలు తెలుగునిచ్చి వృక్షఫలం తినకూడదు, నువ్వు వాటిని తినదినమన్న నిశ్చయముగా నువ్వు చచ్చిదమని నరునికి ఆజ్ఞాపించాడు. ఆ మాట విన్నప్పుడు ఆయన ఏంటమ్మా ఆయన ఆజ్ఞ నీతిగా ఉంటుందంటమ్మా. ఆజ్ఞ ఇచ్చినప్పుడు నువ్వు నీతిమంతుడుగా అగుపడదు, ఆ తీర్పు తీర్చినప్పుడు నిర్మలంగా అగుపడతాడటమ్మా. ఆయన క్లియర్గా చెప్పాడు. వారు వినలేదు, ఆ శిక్షణ వారు అనుభవించినట్టుగా వాక్యం మనకి సెలవిస్తుందమ్మా. సో మన వ్యక్తిగత జీవితాల్లో చాలా నిర్మమాటంగా ఉండే, ఈ కూర నేను తిన్నాను, లేకపోతే పలానా కాఫీలో పాలు తక్కువైంది, కాఫీలో షుగర్ తక్కువైంది, అలాగే ఈ డ్రెస్ బాగాలేదు, చాలా విషయాల్లో చాలా నిర్మమాటంగా ఉంటాం. మరి దేవుని విషయాలకు వచ్చినప్పుడు ఎందుకు రాజీ పడిపోతాను? దేవుని వాక్యం మనకు తెలియదా? దేవునికి ఏది ఇష్టమో ఏది ఇష్టం లేదో మనకు తెలియదా? వై యువర్ కాంప్రమైజింగ్? నువ్వు కాంప్రమైజ్ అయినా శిక్ష విధించినప్పుడు దేవుడు కాంప్రమైజ్ అవడమ్మా. దావీదు పాపం చేసినప్పుడు దావీదు కొన్ని లక్షల కోట్ల బంగారాన్ని దేవుని మీద ఉన్న ప్రేమ మీద తీసుకొచ్చాడు ఆయన. అది పేరుకి సొలొమోను మందిరమే కానీ అందులో సమస్తాన్ని దావీదే సమకూర్చాడు. అయ్యి రక్తం ఒలికించావు, నువ్వు కట్టడానికి వీల్లేదు అన్నాడు. అంతేకాకుండా మనం చూసినట్లయితే దేవుడికి ఎంత మొహమాటం లేదంటే చూద్దాం ఒకసారి. మత్తయి సువార్త 1వ అధ్యాయం ఒకవేళ 6వ వచనం చూసినట్లయితే, యెష్షయి రాజైన దావీదును కనెను, ఉరియా భార్యగా నుండిన ఆమె యందు దావీదు సొలొమోనును కనెను. ఎంత స్పష్టంగా రాశాడండి. ఉరియా భార్యగా నుండిన ఆమె యందు దావీదు సొలొమోనును కనెను. ఒకళ్ళ చరిత్ర అందరూ మర్చిపోయి ఉంటారు. ఆమె దావీదు భార్యగానే సొలొమోను కుమారుడుగానే కొనసాగారు. లోకమంతా అప్రిషియేట్ చేసింది. ఇశ్రాయేలు 12 గోత్ర వాళ్ళు దాన్ని అప్రిషియేట్ చేసి సింహాసనం మీద కూర్చుని పెట్టి పట్టాభిషేకం చేశారు. బట్ దేవుడైతే దానికి మొహమాటం లేదండి అని అంటున్నాడు. యెష్షయా రాజైన దావీదును కన్ను, ఉరియా భార్యగా నుండిన ఆమె యందు దావీదు సొలొమోనును కన్ను అని చెప్పి చాలా స్పష్టంగా రాస్తున్నాడు. అయ్యా ఆమె ఉరియా భార్య, దావీదు భార్య కాదు చాలా స్పష్టంగా చెప్తున్నాడు. సో మన వ్యక్తిగత జీవితాల్లో తెలిసి చేసినా తెలియక చేసినా, తెలియక చేసి క్షమించబడతాం, తెలిసి చేస్తే శిక్ష విధించబడతాం. మనకు అలవాటు ఏంటంటే తెలియక చేసామని చెప్పి మనం చెప్తూ ఉంటాం. బట్ దేవునికి మొహమాటం లేదు. యేసుక్రీస్తు కూడా ఈ లోకంలో ఉన్నప్పుడు ఎవరికైనా చెప్పాలంటే సూటిగానే చెప్పాడు ఆయన. ఒక యవనస్తుడు పరిగెట్టి వచ్చాడు ఆయన దగ్గరికి. అయ్యా నిత్యజీవం పొందాలంటే ఏం చేయాలని చెప్పి ఆయన చెప్పినప్పుడు ఆయన చెప్తాడు, ఆయన శభాష్ చాలా భక్తిగా ఉన్నామని ఏం చెప్పలేదు ఆయన, వీళ్ళందరికంటే మంచివాడు అని చెప్పలేదు ఆయన. ఆయన ఏం చెప్పాడంటే ఒక మాట చెప్పుకొచ్చాడు. 21వ వచనంలో మార్కు సువార్త 10:21లో, అందుకు అతడు 21 యేసు అతన్ని చూచి అతన్ని ప్రేమించి, నీకు పొదువుగా ఉన్నది, నీ వెళ్ళి నీ కలిగినవన్నీ బేదలకిమ్ము, పరలోకము నీకు ధనము కలుగును, నువ్వు వచ్చి నన్ను వెంబడించమని చెప్పాను. మనమైతే ఏం చేస్తామంటే వాడికంటే నువ్వు బెటర్ రా, ఆడు చర్చికి రా, నువ్వు చర్చికి వస్తావు, ఆడు బైబిల్ పట్టుకొస్తావు అని చెప్పి వ్యక్తులతో మనం కంపేర్ చేస్తుంటాం. వ్యక్తులతో కంపేర్ చేసి ఆ వ్యక్తిని మనం గనుడిగా ఎంచుతూ ఉంటాం. దేవుడికి ఎందుకంటే వీ హ్యావ్ టు కంపేర్ విత్ గాడ్ ఓన్లీ. దేవుడే మన యొక్క నీతి, దేవుడే మన ఆధారం. అని వెంబడించమంటే ఆయనే వెంబడించాలి, ఆయనే మన నీతి. నేనే మార్గము, నేనే జీవము, నేనే సత్యం అన్నాడు. ఇంకెవరు మనకు ఆ సత్యం ఎవరు లేరమ్మా. సో డోంట్ కంపేర్ విత్ ఎనీవన్. ఒక ఆయన ఈ విధంగా చెప్పుకొచ్చాడు. ఒక అన్న అదేవిధంగా 92 కూడా దొంగలే. అన్న చనిపోయాడు. చనిపోయిన తర్వాత ఆ యొక్క మెమరీ సర్వీస్లో ఒక మంచి మాట చెప్పమని పాస్టర్ గారిని బతిమాలుతూ ఉన్నాడు ఆయన. పాస్టర్ గారేమో అబద్ధం ఆడేవాడు కాడు ఆయన.
మొమాట పెట్టాడు, బాగా మొమాట పెడితే అప్పుడు అన్నాడు, భూస్థాపన కార్యక్రమం అయిపోయింది, మెమరీ సర్వీస్ 3 రోజు వచ్చింది, ఇది చెప్పుకోవడం ప్రారంభించాడు. ఈవెన్ దో హీ వాజ్ ఎ ఇడియట్, స్టూపిడ్, స్కౌండ్రల్, రాస్కెల్, బట్ కంపేర్డ్ హిస్ బ్రదర్ హీ వాజ్ ఎ సెయింట్ అన్నాడంట. ఈ చనిపోయిన వాడు దుర్మార్గుడు, దుష్టుడు, నీచుడు, పాపి, బట్ తమ్ముడితో పోల్చుకుంటే వాడు పరిశుద్ధుడు అన్నాడు. సో వ్యక్తులతో పోల్చుకోవడం కాదు, మనం మన యొక్క దేవుని నీతితోనే మన జీవితాన్ని పోల్చుకోవాలి. మనుషులు ఒకవేళ ఘనంగా వాటిని మనం ఎంచొచ్చు, కానీ దేవుని దృష్టిలో అది ఎప్పటికీ పాపంగానే ఉంటుంది. ఒకవేళ ఇందాక మనం చదివిన యాకోబు గ్రంథానికి మనం వెళ్ళినట్లయితే అక్కడ దేవుడు సూటిగా యాకోబుతో రాయించిన మాట ఏంటంటే, నా సహోదరులారా, మహిమ స్వరూపు యగు మన ప్రభువైన యేసుక్రీస్తుని గూర్చిన విశ్వాసం విషయంలో మోమాటం గలవారే ఉండొకటి. ఎడమా మన అమ్మవారి దగ్గరికి వెళ్తే, నేను కన్వర్ట్ క్రిస్టియన్ సర్టిఫికేట్ ఇమ్మంటే అంటాడు, నీకెందుకు, అందులో లాభం ఏముంది, దీనిలో లాభం ఎక్కువ కదని చెప్పి మొమాట పెడతాం. అదేవిధంగా కట్నం విషయంలో, కట్నం తీసుకోవద్దు, ఖర్చులకు తీసుకుంటారు కొంతమంది, కట్నం తీసుకోవద్దు, కానుకలు తీసుకుంటారు కొంతమంది. సో దేవుని విషయంలో మీరు మొమాటంగా ఉండదు. కొంతమంది ఏమంటున్నారంటే, అయ్యా మీ పెళ్ళి మా పెళ్ళి ఒకలాగే ఉందండి, మీ పెళ్ళిలో వాక్యం చెప్తారు, మా పెళ్ళిలో పంతులు గారు మంత్రాలు చదువుతారు, ఇల్లు చూపులు, పెళ్లి చూపులు, ఆడపురుషు కట్నాలు, కానుకలు, శారీ అంతా ఒకలాగా ఉందని అంటారు. నేను దేవుని విషయంలో మీరు మొమాట పడద్దు. మా చర్చిలో చాలా మంది ఇతర ఫెయిత్ నుంచి వచ్చిన పిల్లలు ఉన్నారు. పిల్లలు ఉన్నప్పుడు ఈ క్రైస్తవ సంబంధాలు చూసినప్పుడు ఏంటంటే, మీ క్రైస్తవులు అంటారు, ఆ కట్నం విషయంలో, మాటల విషయంలో అంత కఠినంగా, దారుణంగా వాళ్ళు మాట్లాడుతున్నారు అంటారు కొంతమంది. మన సొంత విషయాల్లో కఠినంగా ఉంటున్నాం, మొమాట లేకుండా ఉంటున్నాం. దేవుని విషయాల్లో ఎడమా మొమాట పడిపోతూ ఉన్నాం. అవతల చాలా క్లియర్గా ఉంటున్నారు. ఎడమా ఇలాగైతేనే మా పిల్లల్ని మీకు ఇస్తాం అన్నప్పుడు రాజీ పడిపోయిన సందర్భాలు, చాలా సందర్భాలు మనం చూస్తూ ఉన్నాం. దేవుడు అంటున్నాడు, యేసుక్రీస్తును గూర్చిన విశ్వాసం విషయంలో మొమాటం గలవారై ఉండొకటి. అంతేకాకుండా మనం చూసినట్లయితే యోహాను గ్రంథకర్త చెప్తాడు, అని చెప్పిన మాట ఏంటంటే, 2వ యోహాను పత్రిక 1:10లో, ఎవడైనను ఈ బోధను తేక మీ యొద్దకు వచ్చిన యెడల వానిని మీ ఇంట చేర్చుకొనవద్దు, శుభమని వానితో మీరు చెప్పవద్దు, శుభమని వారితో చెప్పువాడు దుష్టక్రియలతో పాలివాడగును. మనకి అనారోగ్యం చేసినప్పుడు రకరకాల వైద్యులు సలహాలు ఇస్తారు. ఒకవేళ దురాత్మల శక్తితో పీడిపించినప్పుడు, పలానా ఎలాగ చేయండి, పలానా ఏదైనా రోగం వస్తే దీనికి పలానా దాంట్లో పలానా మందు ఉంది, లేదా పలానా వ్యాధికి పలానా మందు ఉందని అవిశ్వాసంలోకి తీసుకెళ్లే వారి సంఖ్య చాలా ఎక్కువగా మనకు కనబడుతూ ఉంది. పిల్లలకు దిష్టిబొట్లు పెట్టడం కానీ, లేదా వాళ్ళకి ఏమైనా ఫోన్ లాంటివి కట్టడం కానీ. అంటేమా క్రైస్తవ వివాహాలు కూడా ఆ ముహూర్తం ఎవరిని పంపించి చూసి పాస్టర్ గారితో చెప్పిన సందర్భాలు కానీ, అదేవిధంగా వాస్తు విషయంలో వారు దృష్టి కలిగి ఉండడం కానీ, చాలా విషయాల్లో మనం చూసినట్లయితే ఈ బోధ అంతా కూడా బయట నుంచి చూస్తున్న బోధ దాన్ని అంగీకరిస్తూ ఉన్నారు. ఈయన అంటున్నాడు, ఎవడైనను ఈ బోధన తేక మీ యొద్దకు వచ్చిన యెడల వారిని మీ ఇంట చేర్చుకొనవద్దు, శుభమని వానితో చెప్పవద్దు, శుభమని వానితో చెప్పువాడు వాని దుష్టక్రియల్లో పాలివాడగునని చెప్పి దేవుడు చాలా స్పష్టంగానే వాక్యం మనకి అక్కడ చెప్తూ ఉంది. అదేవిధంగా మన బైబిల్లో కానీ చూసినట్లయితే చాలా మంది వారి వ్యక్తిగత జీవితంలో యథార్థంగా ఉన్నట్టుగా వాక్యం మనకు సెలవిస్తుంది. ఒకవేళ గలతీ పత్రికలో కానీ మనం చూసినట్లయితే, గలతీ పత్రికలో అపోస్తలుడైన పౌలు అంటాడు, ఒకసారి కేఫా నేను గద్దించవలసి వచ్చింది. ఎందుకంటే అప్పటి వరకు ఆయన చూద్దాం ఒకసారి మనం గలతీ పత్రిక 2వ అధ్యాయంలో మనం చూసినట్లయితే 11వ వచనం అంటాడు, అయితే కేఫా అంతియోకు వచ్చినప్పుడు అతడు అపరాధిగా తీర్చబడింది కనుక నేను ముఖాముఖిగా అతను ఎదిరించుకుని, ఏలయనగా యాకోబు నుండి కొందరు రాకమునుపు అతడు అన్యజనుల్లో భోజనం చేయుచుండెను గాని వారు రాగానే సున్నత పొందిన వారికి భయపడి వెనక్కి తీసి వేరైపోయాను. తక్కిన యూదులు అతనితో కలిసి మాయవేషం వేసుకున్నారు కనుక బర్నబా కూడా వారి వేషధారణ చేత మోసపోయాను. వారు సువార్త సత్యం చెప్పు క్రమంగా నడుచుకొని పోవటం నేను చూసినప్పుడు అతను అందరితో కేఫాతో నేను చెప్పింది ఏమనగా, నువ్వు యూదుడివై ఉండి యూదుల వల్లే కాక అన్యజనుల వల్లే ప్రవర్తించుండగా అన్యజనులు యూదుల వల్లే ప్రవర్తింపవాలని నువ్వెందుకు బలవంతము చేయుచున్నావు? మనం జన్మ వల్ల యూదులమే కానీ అన్యజనులలో చేరిన పాపులము కామని చెప్పి సూటిగానే గద్దించాడట. అలాగే అదేవిధంగా చూసినట్టు మార్కు విషయంలో, అయ్యా మనం రమ్మన్నప్పుడు రాలేదని చెప్పి బర్నబాతోనే ఆయన
వివేదించినట్టుగా వాక్యం ఎడమా బైబిల్ చెప్తుంది అగ్రీ టు డిసగ్రీ అంటారు కొంతమంది ఎడమా. ఒకవేళ వ్యక్తులు మనకు నచ్చినంత మాత్రాన ఎడమా ప్రధానికి అగ్రీ చేయాల్సిన అవసరం ఏం లేదు. అది అగ్రీ టు డిసగ్రీ, ఏదైనా డిస్కషన్ జరుగుతున్నప్పుడు కానీ ఏదైనా నిర్ణయాలు వచ్చినప్పుడు కానీ వీ హ్యావ్ టు లెర్న్ ఎడమా డిసగ్రీ. అంతేకాకుండా ఒకవేళ మన వ్యక్తిగత జీవితంలో లెర్నింగ్ సే టు నో విచ్ ఈజ్ అగెన్స్ట్ గాడ్. యేసుక్రీస్తుని రాళ్ళు రొట్టెలుగా చేసుకుని తినమంది సాతాను అని అవడే చెప్పాడు, నో అని చెప్పాడు ఆయన. మనుషులు రొట్టె వల్ల మాత్రం కాదు కానీ దేవుడి నోటి నుంచి ప్రతి మాట వల్ల నరుడు బ్రతుకుతాడని చెప్పి వాక్యం మనకు చాలా స్పష్టంగా మనకి అక్కడ చెప్పబడ్డది. అంతేకాకుండా బైబిల్లో ఒకవేళ మనం ఇందాక చదివిన యాకోబు పత్రికలో చూసినట్లయితే మనుషులు ఆచరించే కొన్ని విషయాలు ఆయన చెప్పుకుంటూ ఆయన వస్తూ ఇలాగ అంటాడు ఆయన యాకోబు 2:2లో, ఎలాగనగా బంగారు ఉంగరం పెట్టుకొని ప్రశస్త వస్త్రం ధరించుకొని ఒకడు మీ సమాజ మందిరంలోనికి వచ్చినప్పుడు మురికి బట్టలు కట్టుకున్న దరిద్రుడు లోపలికి వచ్చినట్లా మీరు ప్రశస్త వస్త్రం ధరించుకున్న వాడిని చూచి సన్మానించి నువ్వు ఇక్కడ మంచి స్థలమందు కూర్చుండమని చెప్పి దరిద్రులతో నువ్వు ఇక్కడ నిలుపుము, నువ్వు ఇక్కడ నా పాదపీఠము నాకు దిగువన కూర్చుండమని చెప్పిన ఎట్లా మీ మనసులోనే భేదములు పెట్టుకొని మీరు దురాలోచన విమర్శ చేసిన వారు అవుదురు కదా. నా ప్రియ సహోదరులను ఆలకించుడి, ఈ లోక విషయంలో దరిద్రులైన వారిని విశ్వాసమందు భాగ్యవంతులుగాను తను ప్రేమించే వారికి తను వాగ్దానం చేసిన రాజ్యంలో వారసులుగాను ఉండటకు దేవుడు ఏర్పరచుకోలేదా. అయితే మీరు దరిద్రులను అవమానపరచుదురు, ధనవంతులు మీ మీద కఠినంగా అధికారం చూపుదురు, మిమ్మల్ని న్యాయ సభలకు ఇచ్చుకొని వారు వీరే కదా. మీకు పెట్టబడిన శాశ్వతమైన నామం దూషించే వారు వీరే కదా. మెట్టుకు నీ వల్లే నీ పొరుగు అని ప్రేమించమని లేఖంలో ఉన్నట్టు ప్రాముఖ్యతని ఆజ్ఞను మీరు నెరవేర్చిన ఎట్లా బాగునే ప్రవర్తించిన వారు అవుదురు. మీరు పక్షపాతం గలవారు అయితే ధర్మశాస్త్రం వలన అపరాధులని తెరచబడి పాపం చేయవారు అగుదురు. ఎవడైనా ధర్మశాస్త్రం అంతా గైకొని ఒక ఆజ్ఞ విషయంలో తప్పిపోయినలా అజ్ఞ విషయంలో అపరాధి అగును. సో ఈ విధంగా ఆయన చెప్పుకొంచు వస్తున్నాడు. ఒకవేళ మన యొక్క వ్యక్తిగత జీవితాల్లో కానీ సంఘ జీవితాల్లో ఇటువంటి పరిస్థితుల్లో మనం ఉండగలుగుతూ ఉన్నామా? ఈవెన్ దో స్కూల్లో మనం చూసినట్లయితే నో క్యాస్ట్ డిస్క్రిమినేషన్, ఇర్రెస్పెక్ట్ ఆఫ్ క్యాస్ట్, క్రీడ్, రిలీజియన్, రీజన్ అని చెప్పుకొస్తూ ఉంటాం. ఈవెన్ దో ఒకవేళ కరెక్ట్గా ఎవరో పెద్ద అని స్కూల్కి వచ్చినప్పుడు ఏం చేస్తామంటే ఎవరైతే పిల్లలు తెల్లగా అందంగా పొడుగ్గా ఉంటారో ఆ పిల్లలతోనే బొక్క ఇవ్వడానికి మనం ప్రయత్నం చేస్తూ ఉంటాం. మనం తెలియకుండానే మన మనసుల్లో ఎందుకో ధనవంతులని, పేదవారని, అదేవిధంగా చదువుకున్న వారని, చదువు లేని వారని, అందంగా ఉన్నవారు, అందంగా లేని వారు అన్న ఆలోచనలు మనం చాలాసార్లు మన జీవితంలో మనకి అవి పునాదుల్లోకి వెళ్ళిపోయాము. అవి వాటిని సరి చేసుకోకపోతే రోజు ఏం చేస్తామంటే దేవుని బట్టి తీర్పు తెచ్చవలసిన వారంగా మనం తీర్పు చెప్పాల్సి ఉంటాం. మరి యేసుక్రీస్తు తన సేవా జీవితంలో ఎక్కడ కూడా ఈ నెవర్ షో ఎనీ పార్షియాలిటీ. గొడవలసి వస్తే మనస్ఫూర్తిగా పోయాడు, తిట్టవలసి వస్తే పోయాడు. పేతురు అన్నాడు, అయ్యా నీకోసం ప్రాణం ఇస్తున్నాను. మనమైతే శబాసరా వీళ్ళందరూ కనీసం ఆ మాట చెప్పలేదు, నా మాట అని అన్నాం అంటాం. ఆయన అలాగనలేదు. నేను ఈ దినాన రాత్రి ఒకవేళ 3 సార్లు కోడి కూగిపోతే నువ్వు అబద్ధం కోడి కూయదని చెప్పి చాలా స్పష్టంగా నేను చెప్పాడు ఆయన. దేని మామంటం లేదండి. మనం కూడా మన వ్యక్తిగత జీవితంలో మనం కొన్నిసార్లు మన యొక్క విశ్వ ఫెలోషిప్లో చూస్తాం. సుధాకర్ రెడ్డి గారు, అదేవిధంగా కొన్నిసార్లు బాబీ రత్నాకర్ గారు చెప్పాల్సిన విషయాలు వయసును బట్టి, వారికి ఉన్న జ్ఞానాన్ని బట్టి వారు చాలా స్పష్టంగానే చెప్తూ ఉంటారు. ఎందుకంటే ఆ వయసు, అనుభవం, జ్ఞానం అటువంటి మాటలు చెప్పగలిగే ధైర్యాన్ని, శక్తిని వారికి ఇస్తుంది. నాకు చాలా మొహమాటం. కొన్ని విషయాలు చెప్పవలసిన విషయాలు కూడా కొన్నిసార్లు చెప్పలేండి. బైబిల్ చెప్తుంది దేవునికైతే మొహమాటం లేదండి, అది సత్యవంతుడు. ఆయన అడిగారు వచ్చి, అయ్యా కైసరు పన్నిమ్మవంటావా వద్దంట అని చెప్పాడు. అయ్యా పై రూపం ఎవరిదంటే కైసరుది. అయితే కైసరుకి ఇవ్వండి, దేవునికి ఇవ్వండి అని మొహమాటం లేదండి, ఉన్నట్టుగా అని చెప్పాడు. అంతేకాకుండా ఈ యొక్క పరిశీలన ఇందాక మనం చదివి వదిలేసాం మార్కు సువార్తలో. అయ్యా చేయి కడుకుండా భోజనం చేస్తున్నారు, స్నానం చేయడం భోజనం చేస్తున్నారంటే ఆయన ఎవరు చెప్తాడు. నేను ఆ లోనికి వెళ్ళేది ప్రమాదం ఏం లేదురా, లోన్ నుంచి బయటకు వచ్చేది వ్యభిచారము, దురాలోచన, దొంగతనము, ఇవన్నీ కూడా ప్రమాదం. సో మనం తిన్నది మరుసటి రోజు బహిర్భూమిలో విడవబడుతుంది. కానీ ఈ క్రోధము ఇవన్నీ కూడా మనసులో వస్తూ దాన్ని జాగ్రత్తగా చూసుకోండి అని మొహమాటం లేకుండానే చెప్పాడు ఆయన. సో పేతురు కూడా అంటాడు. పేతురు సూటిగా వాక్యం చెప్పినప్పుడు బైబిల్లో రాయబడ్డ మాట ఏంటంటే, మనకు అపోస్తుల కార్యాల గ్రంథంలో మనం చూసినట్లయితే వారు హృదయమందు నొచ్చుకున్నవారని రాయబడి ఉంది. దానికి కింద పుట్టినోట్లు ఏముందంటే వారు హృదయమందు గుచ్చబడిన వారని రాయబడి ఉంది. ఒకవేళ మనం అపోస్తుల కార్యాల గ్రంథం 2వ అధ్యాయంలో ఒకవేళ మనం చూసినట్లయితే 37వ వచనం ఉంటుంది. వారు ఈ మాట విని హృదయంలో నొచ్చుకొని, కింద పుట్టినోట్లు ఏముందంటే పొడవబడిన వారే. ఆ మాటలు పొడవబడిన మాటలుగా ఉన్నాయట. అని అంటాడు, మీరు జీవాతిపతిని చంపితారు కానీ దేవుడే మృతులు లేపినందుకు మీరు సాక్షులు అంటాడు ఆయన. అంతేకాకుండా చెప్పే మాట ఏంటంటే
10వ 4:10 అపొస్తలుల గారు. మీరందరూ ఇశ్రాయేలు ప్రజలు తెలుసుకోబడినది ఏమనగా, మీరు సిలువ వేసినట్టు మృతులను దేవుడు లేపినట్టు నజరేయుడైన యేసుక్రీస్తు నామమున వీడు స్వస్థత పొంది మెదుట నిలిచి ఉన్నాడు. ఇల్లు కట్టువారని మీరు తృణీకరించిన రాయి ఈయనే, ఈ రాయి మూలకు తలరాయి అయిన. మరి ఎవరి వలన రక్షణ కలగదు? ఈ నామంలోనే మనం రక్షణ పొందవలను కానీ ఆకాశం కింద మనుషులు ఇవ్వబడిన మరి ఏ నామంలో రక్షణ పొందవలను. వారు పేతురు యోహాను ధైర్యం చూచినప్పుడు వారు విద్య లేని పామరులను గ్రహించి ఆశ్చర్యపడి వారు యేసుతో కూడా ఉండినవారని గుర్తెరిగిరి. అంతేకాకుండా వారు వార్నింగ్ ఇచ్చినప్పుడు ఎడమా 18వ చూసినట్లయితే అప్పుడు వారు వారిని పిలిచి మీరు యేసు నామాన్ని బట్టి ఎంత మాత్రమూ మాట్లాడకూడదు, బోధింపకూడదు అని వారికి ఆజ్ఞాపించింది. అందుకు పేతురు యోహాను వారిని చూచి, దేవుని మాట వినుట కంటే మీ మాట వినుట దేవుని దృష్టికి న్యాయమా? మీరే చెప్పుడి, మేము కన్న వాటిని విన్న వాటిని చెప్పక ఉండలేమని వారికి ఉత్తరం ఇచ్చారు. అంతేకాకుండా మనం చూసినట్లయితే 5వ అధ్యాయం 3వ వచనంలో అప్పుడు పేతురు, అన్నయ్య నువ్వు భూమిలో వెళ్ళలో కొంత దాచుకొని పరిశుద్ధాత్మను మోసపుచ్చుటకు సాతాను ఎందుకు నీ హృదయమును ప్రేరేపించింది? అది నీ యొద్ద ఉన్నప్పుడు నీదే కదా, అమ్మిన పిమ్మట నీ వశమై ఉండలేదా? ఎందుకు ఈ సంగతిని హృదయంలో ఉద్దేశించుకుని ఉన్నావు? నువ్వు మనుషులతో కాదు దేవునితో అబద్ధమాడుతున్న వాటితో చెప్పిన. అన్నయ్య ఈ మాటలు వించునే ప్రాణం విడిచి చచ్చినట్టుగా వాక్యం రాయబడింది. అదేవిధంగా మనం చూసినట్లయితే 8వ అధ్యాయంలో మనం చూసినట్లయితే 19వ వచనంలో సీమోను వారి ఎదుట ద్రవ్యం పెట్టి నేను ఎవరి మీద చేతులు ఉంచుదనో వాడు పరిశుద్ధాత్మ పొందినట్లు అధికారము నాకు ఈడని అడిగాను. అందుకు పేతురు, నువ్వు ద్రవ్యం ఇచ్చి దేవుని వరము సంపాదించుకోనమని తలంచుకున్నందున నీ వెంట నీతో కూడా నశించును కాక అని చెప్పినట్టుగా వాక్యం సెలవిస్తుంది. అపోస్తలుడైన పేతురు కూడా అగ్నిపరాజిత అంటాడు, అగ్రిప అంటాడన్నమాట. నువ్వు ఎంత సులభంగా నన్ను క్రైస్తవం చేయి చూసినావంటే అంటాడు ఆయన, అయ్యా నువ్వు కాదయ్యా, నా బంధకములు తప్ప అందరూ కూడా విధంగా ఉండాలని నేను కోరుకుంటూ ఉన్నాను అంటాడు. సో సమయం అయిపోయింది కాబట్టి ఆ మాటలు నేను ముగించబోతూ ఉన్నాను. మన వ్యక్తిగత జీవితంలో మన సొంత విషయాల్లో మొహమాటం లేకుండా ఉంటున్నాం, కానీ దేవుని విషయాలకు వచ్చినప్పటికీ రాజీ పడిపోతున్నాం. అంతేకాకుండా ఈ మొహమాటం అనే విషయం కోసం దేవుడు చెప్పిన మాట ఏంటంటే, ఆయన ఒక మాట చెప్తాడు, నాయనా నీ పొరుగు వాని గుట్టు ఎప్పుడు కూడా నువ్వు బయట పెట్టవద్దు అంటాడు ఆయన. మనమేమనుకుంటామంటే మన విషయాలు కాదు ఇతర విషయాల్లో మనం మొహమాటం లేకుండా ఉండాలని చెప్పి మనం అనుకుంటాం. దేవుడు అంటాడు, నేను పరుల గుట్టు ఎప్పుడు కూడా నువ్వు భయపెట్టొద్దురా, బయట నువ్వు పెట్టొద్దు అంటాడు. మనం ఏం చేస్తామంటే మన కుటుంబ విషయాలు కానీ, అదేవిధంగా మన యొక్క బిడ్డల విషయాలు కానీ, మన భార్యలు భర్తల విషయాలు కానీ దాచేస్తాం. ఇతరుల విషయాలు ఏం చేస్తుంటామంటే ఇతరుల విషయాల్ని బయట మనం పెడుతూ ఉంటాం. అయ్యా నేను అంతేనండి, ఏ విషయం యథార్థంగా ఉంటాను. యథార్థం అన్నది ఇతరుల కోసం నువ్వు యథార్థంగా ఉండడం కాదు, నీ కోసం నువ్వు యథార్థంగా ఉండాలి. నువ్వు పొరపాటు చేస్తే ఒప్పుకోవాలి, నీ పిల్లలు పొరపాటు చేస్తే ఒప్పుకోవాలి. మనం అది మానేసి ఏం చేస్తుంటామంటే ఇతరుల విషయాల్లో మనం తెలిసిన విషయాలను మనం ఇతరులతో కొంచెం ఈవెన్ దో సేవకులు కూడా కొన్ని సందర్భాల్లో ఎవరైతే తమ కుటుంబ విషయాలు తెలియజేస్తారో వాటిని ప్రసంగంలో వాడేవారు కూడా చాలా మంది ఉన్నారు. ఒకవేళ మనం బైబిల్లో కానీ చూసినట్లయితే ఈ విధంగా రాయబడి ఉందమ్మా, సామెత 25:9లో నీ పొరుగువానితో నువ్వు వ్యాజ్యమాడవచ్చు కానీ పన్ను గుట్టి బయట పెట్టకము, బయట పెట్టిన ఎడల వినువాడు నిన్ను అవమానపరచు, నువ్వేమో అందువలన నీకు కలిగిన అపకీర్తి అన్నటికి పోకుండును. అలాగే 20:19 కొండగాడే తిరుగులాడువాడు పరుల గుట్టు బయట పెట్టిన కావున వదరబోతుల జోలికి పోకుమంటున్నాడు. అలాగే 11:13లో మనం చూసినట్లయితే కొండగాడే తిరుగులాడువాడు పరుల గుట్టు బయట పెట్టిను, నమ్మకమైన స్వభావం గలవాడు సంగతి దాచును. సో మొహమాట పడొద్దు కదా, దేవుడు మొహమాట పడొద్దు అన్నాడు కదా అన్న విషయం ఏంటంటే మన విషయం. మనం ఏదైతే పొరపాటు చేసామో పొరపాటు చేసిన పొరపాటుని యథార్థంగా ఒప్పుకునే బిడ్డలుగా ఉండగలగాలి. అంతేగాని ఇతరులు చేసిన పాపాలు తప్పుల్ని వారు చెప్పేట్టుగా ప్రోత్సహించాలి తప్ప పరును గుట్టి ఎప్పుడు బయట పెట్టినట్టయితే కుటుంబాలు అనేవి పాడైపోయే సందర్భాలు ఉంటాయి. ఈ అత్త కోడల మధ్య తగులు కానీ, తోడుకోడల మీద తగులు కానీ, ఆడపడుచుల తగులు కానీ కారణం ఏంటంటే ఒకరికి తెలిసిన రహస్యాలు తగువు పెట్టే ఉద్దేశంతో చెప్పే సందర్భాలే. సో ఎప్పుడు కూడా దేవుడు చెప్పిన మాట ఏంటంటే మన విషయంలో, మన కుటుంబ విషయంలో, మన వ్యక్తిగత విషయంలో యథార్థంగా సత్యంగా ఉండాలి, మొహమాటం లేని వారిగా ఉండాలి. కానీ ఇతర విషయాలను గుట్టుని ఇప్పుడు బయట పెట్టేవారు మనం ఇప్పుడు కూడా ఉండకూడదు. మనం చాలా సందర్భాలు చేసే సందర్భం ఏంటంటే ఇతరులు గుట్టు బయటపడడానికి మనం ప్రయత్నం చేస్తూ ఉంటాం. సో ఈరోజు మనం చూసిన విషయాలు ఏంటంటే దేవునికి మొహమాటం లేదు. నువ్వు భక్తిగా ఉన్నావా, నువ్వు దీవించబడతావు, హెచ్చించబడతావు, ఆశీర్దించబడతావు. నువ్వు పాపం చేస్తావా, నువ్వు ఎంత వాడివైనా, ఎంతవాడి దేవదూతల పాపం చేసినప్పుడు విడిచిపెట్టలేదు, దావీదు పాపం చేసినప్పుడు విడిచిపెట్టలేదు, అనేక మంది భక్తులు పాపం చేసి విడిచిపెట్టలేదు. ఆ సత్యాన్ని గ్రహించే వరకు ఉండాలి. అదేవిధంగా బైబిల్ చెప్తుంది యేసుక్రీస్తుని గురించిన విశ్వాసం విషయంలో మొహమాట పడద్దు ఎప్పుడు. ఎందుకంటే వాళ్ళు ఎవరు కూడా ఈ లోకంలోనే స్నేహితులు మనకి.
ఈ లోకంలోనూ చుట్టాలు బంధువులు ఆయన భార్య చెప్పిన నీ కౌగుటి చేర్చబడ్డ భార్య చెప్పిన ఇట్ ఈస్ ఎగ్నెస్ట్ ది విల్ ఆఫ్ ది గాడ్ ఇస్ ఎగ్నెస్ట్ ది బైబుల్ ఎటమా ఈ హాట్ టు రిజెక్ట్ ఇటు మొహమాటం లేకుండా కూతురు చెప్పినా సరే ఎటమా ఎవరు చెప్పిన, ఎందుకంటే బైబిల్లో చెప్తుంది అయ్యా శరీరాన్ని మాత్రమే చంపేవారికి భయపడొద్దు, ఆత్మను కూడా చంపేవారు భయపడమని వాక్యం సెలవిస్తుంది. సో మన వ్యక్తిగత జీవితాల్లో మన విశ్వాసానికి దేవుని యొక్క వాక్యానికి వ్యతిరేకమైన ప్రతిదాన్ని గద్దించే వారికి మనం ఉండగలుగుతాం. అదేవిధంగా ఒకవేళ ఇట్ ఈస్ బెటర్ టు సే నో, వి లెర్న్ టు సే నో వాట్ ఈస్ అగైన్స్ట్ ది విల్ ఆఫ్ గాడ్. దేవుని వాక్యానికి అదేవిధంగా దేవుని పరిస్థితికి వ్యతిరేకమైన దాన్ని మొహమాట ఒకరు వచ్చి యేసుకృష్ణ అడిగారు, అయ్యా మాకు భూమి పంచం అంటే నేను పని మీద రాలేదని చెప్పాడు ఆయన. అందుకే 3 సంవత్సరాల్లో ఆయన తన సేవను ముగించుకుని వెళ్ళగలిగాడు ఆయన. సో వ్యక్తిగత జీవితాల్లో పనికిరాని పనికిమాలిన విషయాల్లో జోక్యం చేసుకోవద్దు, మన సంబంధం లేని విషయాల్లో జోక్యం చేసుకోవద్దు, మన కాని విషయాల్లో మనం మొహమాట పడి కుటుంబాన్ని అదే మనల్ని ఇబ్బందులు పెట్టుకోవద్దు. కనికర విషయంలో సహాయం చేద్దాం ఇక్కడమా. అదేవిధంగా దేవుని విషయంలో నిర్మమాటంగా ఉండగలిగినప్పుడు దేవుడు మన కుటుంబాలను సంఘాలను దీవిస్తాడు. అటు కృప దేవుడు మన దయచేయను గాక. ప్రార్థన చేసుకుందాం. ఆలోచించావా ఓ నిత్యం ఆలోచించావా, మోమాటంలో ఏమవుతుందో అని ఆలోచించావా ఓ నిత్యం దేవుడు ఏలీ కుమారుని విషయంలో దేవుడు మొహమాట పడలేదు, ఈ సమయంలో మోసే విషయంలో మొహమాట పడలేదు, అహరోను విషయంలో మొహమాట పడలేదు, దావీదు విషయంలో మొహమాట పడలేదు, అన్నయ్య సెప్పర్ విషయంలో దేవుడు మొహమాట పడలేదు, సొదొమ గొమొర్రా పట్టణం విషయంలో దేవుడు మొహమాట పడలేదు, పట్టణం విషయంలో దేవుడు మొహమాట పడలేదండి, ఆదాము విషయంలో దేవుడు మొహమాట పడలేదు, ఉన్నట్టుగా అని చెప్పాడు. దేవుడు ఒక ఆజ్ఞ ఇచ్చినప్పుడు నీతిమంతుడిగా ఉంటాడు, ఆయన తీర్పు తీసినప్పుడు నిర్మలుగా ఉంటాడు. మన స్థితిని బట్టి గాని, కాలాన్ని బట్టి గాని, వ్యక్తులను బట్టి గాని, మనుషులను బట్టి గాని తన తీర్పుని మార్చేవాడు కాడు ఆయన. మొమాటంలో ఏమవుతుందో మన సొంత విషయాల్లో మొమాట లేకుండా మాట్లాడుతున్నామే, మొమాట లేకుండా చెప్తున్నామే, దేవుని విషయంలో ఎందుకు రాజీ పడిపోతున్నాం? దేవుని విషయంలో ఎందుకు రాజీ పడిపోతున్నాం? సౌలు మొమాట పడకుండా బలిచ్చాడు. సౌలు దేవుని మాట విలువకుండా ఎద్దుల్ని గాడిదలు తెచ్చుకొని జీవితాన్ని పాడు చేసుకున్నాడు. లోబడుతూ ఉంటాము, ఏవేవో అనుకుంటాము, ఏవేవో కలగంటాము, దేవుని పట్ల వ్యర్థమైన యథార్థంగా ఉన్నాం, లోబడుతూ ఉంటాము, దేవుని పక్షపాతం లేదు. నిన్ను చూచుచున్నాడు, దేవుడు మనుషుల్ని వారి వ్యక్తిత్వాన్ని వారి యొక్క సామర్థ్యాన్ని చూసేవాడు కాడు ఆయన. He never cared for anything except God's word. సోదరా రానయ్యుంది నీతి న్యాయమైన సింహాసనానికి ఆధారము, ప్రభు రాకడ నీతిగా తీర్పు తీర్చేవాడు ఆయన. మేలుకో సోదరి రానయ్యుందిగా ప్రభు రాకడ. ప్రార్థన చేస్తున్నాం. పరిశుద్ధుడు ఏంటంటే నీ బంగారు పదాలు పొందడం ప్రభా, నీ ప్రేమను బట్టి కృపను తండ్రి. అయ్యా నీ వ్యక్తిగత జీవితంలో ప్రభా, నీ స్వభావంలో తండ్రి ఆ యథార్థత సత్యం ఉంది ప్రభా. నువ్వు ఎవరి విషయం మొమాట పడలేదు అయ్యా, ఉన్నది ఉన్నట్టుగానే చెప్పావు అయ్యా, వారిని ప్రేమించే చెప్పావు ప్రభా. నువ్వు ఇచ్చిన ధర్మశాస్త్రం ప్రభా, అయ్యా మేము పరలోకం చేరాలనే ధర్మశాస్త్రం నాకు ఇచ్చావు ప్రభా. అయ్యా ధర్మశాస్త్రాన్ని ప్రభా రాజ్యాంగం మార్చినట్టుగా, చట్టాలు మార్చినట్టుగా మార్చే ఉద్దేశం నీకు లేదు ప్రభా. అయ్యా నువ్వు అవునంటే అవును, కాదంటే కాదు ప్రభా. అయ్యా నీ వాక్యం తండ్రి నిత్యము నిలిచేది, అందరికీ వర్తించేది, దేవదూతలకు, మనుషులకు, వ్యక్తులకు అందరికీ వర్తించేది అదే ధర్మశాస్త్రం ప్రభా. అదే నీతి అయ్యా. నీ నీతిని మార్చేవాడు కాదు ప్రభా, నీతిమత్తమైన దేవుడు తండ్రి. అయ్యా భూలోకంలో ఉన్నప్పుడు కానీ వ్యక్తుల పట్ల యథార్థంగా ప్రవర్తించాం, మమ్మల్ని కూడా యథార్థంగా ప్రవర్తించినవాడు తన ప్రభావం. వ్యక్తిగత విషయాల్లో ప్రభా కొన్నిసార్లు మొహమాటలు లేకుండా ఉంటున్నాం కానీ తండ్రి, నీ వాక్య విషయాల్లో, నీ కట్టడల విషయంలో, నీ యొక్క ప్రభా సేవ విషయంలో తండ్రి రాజీ పడిపోతాం. యాకోబు చెప్పినట్టుగా యేసు క్రీస్తు యొక్క విశ్వాస విషయంలో మీరు రాజీ పడొద్దని చెప్పాడు ప్రభా, మొహమాట పడొద్దని చెప్పాడు తండ్రి. ఆ విధంగా జీవించగలిగే కృప మాకు అందరికీ దయచేయమని, సహాయం చేయమని, మీ కృపించమని, ఇప్పుడు వాక్యాన్ని పునరుద్ధరణ మీకు కలిపి చేయమని, అదేవిధంగా చెరువులు దీవించడం ఈ చిన్న ప్రార్థన మా ప్రభులు మీ కుమారుడైన యేసుక్రీస్తు దివ్యనామమున వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ బ్రదర్. చాలా చక్కని వర్తమానం, మరి సూటిగా, మరి చాలా వివరంగా చెప్పారు. హెచ్చరింపబడ్డాం, చాలా విషయాలు నేర్చుకున్నాం కూడా. మరి థ్యాంక్ యూ సో మచ్. వర్చువల్ ప్రేయర్ ఫ్యామిలీ తరఫున మీకు ప్రత్యేక వందనాలు తెలియజేస్తున్నాను.
మన మధ్యలో ఉన్న పాస్టర్ విజయ్ కుమార్ గారు ముగింపు ప్రార్థన, పరలోక ప్రార్థన ఆశీర్వాదం ఇవ్వాల్సిందిగా కోరుతున్నానండి. ప్రార్థన చేసుకుందామండి. అత్యంత కృపా కనికరము కలిగిన పరలోకముందున్న మా తండ్రి, మీ ఘనమైన శ్రేష్టమైన బలమైన నామానికి వందనాలు. ఉదయకాలమున అయ్యగారు జామి రవికుమార్ గారి ద్వారా, మీ కుటుంబ అమ్మగారి ద్వారా మీరు ఇచ్చినటువంటి యొక్క సందేశానికి స్తోత్రాలు చెల్లిస్తుంటున్నాం. మొహమాటము, మా యొక్క లోక ప్రేమ, మరి తండ్రి మీకు వైరం ఎప్పుడు కూడా అది శత్రుత్వం అని చెప్పడానికి ఎన్నో విషయాలను తండ్రి మాకు గ్రహింపజేసినందుకు మీ స్తోత్రాలు చెల్లిస్తుంటున్నాం. నేను ఒకడు సిరికిని మీకును దాసుడు కానేరడు. మొహమాటం అనేటువంటి పాపం ఎంత శిక్షను భరిస్తుందో, ఎలాంటి పరిస్థితులను తీసుకొని వస్తుందో మరి చక్కగా వివరించడానికి స్తోత్రాలు. వినేహసు చేసినటువంటి ఆ యొక్క సూక్ష్మ యొక్క కార్యంకై మరి 24,000 మంది చనిపోయినప్పుడు కూడా మరి తండ్రి అక్కడితో ఆ తెగులు ఆగిపోయినట్లుగా మేము చూస్తుంటున్నాం. కనుక తండ్రి మాలో మొహమాటం లేకుండా పరిహారం చేసుకోవడం చాలా ప్రాముఖ్యమని ఆ యొక్క దృష్టాంతరం ద్వారా మేము తెలుసుకోగలుగుతున్నాం. కాబట్టి తండ్రి లోపల ప్రేమించడం కంటే బహిరంగంగా గర్తించడం మేలు. యథార్థమైనటువంటి జీవితం మరి నిమ్మలత్వాన్ని, ప్రశాంతతను మీ దగ్గరికి వెళ్ళేటువంటి మార్గాన్ని ఏర్పాటు చేస్తుందని వాక్యాలు తెలియజేస్తుంటున్నాయి. మరి తండ్రి మరి ఉరియా భార్య పేరును అక్కడ ఉరియాను భార్య పేరును రాశారు. మరి తండ్రి మీరు నీతిని జరిగించేవాడు, మరి న్యాయ విషయాలలో మరి ఎలాంటి మాత్రం ఎంత మాత్రం మాట మాట్లాడేవారు. తండ్రి నిర్దోషత్వాన్ని మధ్యాహ్నం లాగా ఎండలాగా మాలో ఉన్నటువంటి నిర్దోషత్వాన్ని పట్టబయలు చేసే దేవుడు కనుక తండ్రి మా యొక్క ప్రవర్తన, మా మాట తీరు విధానం ఎలా మార్చుకోవాలో, ఎలా ఉండాలో మరి తండ్రి పెళ్లి వివాహాల విషయాల్లో అయితే అది చాలా ఘోరమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి. మరి తండ్రి ఎన్నో విషయాలను చక్కబెట్టుకోవడానికి ఈరోజు మీరు మాతో మాట్లాడి ఉన్నారు. అయ్యా మీ మాటలు పుటం వేయబడి అవి తండ్రి మరి ఎంతో శ్రేష్టమైనటువంటి వాటిగా మా జీవితాలలో మా యొక్క ఆత్మ సంబంధమైనటువంటి అనుబంధాలను కట్టేటిగా ఉన్నాయి. కనుక మరి మాకు అడ్డుబండలుగా ఉన్నటువంటి మాటలకు సంబంధించిన అనేక విషయాలు అది తండ్రి చిన్న వాటి నుంచి పెద్ద వాటి చెల్లిస్తుంటున్నాం. ధనవంతుడై ఉండి పరలోకాన్ని ఆశించినప్పుడు నేను మీరు చెప్పిన మాటకు నేను అతను మొహమాట పడి వ్యసనపడి ఆ యొక్క రాజ్యం వద్దనుకున్నాడు. మరి తండ్రి మొహమాటం ఎంత పెద్ద శత్రువో మరి తండ్రి మీరు ఎంత చక్కగా ఈ రోజు ఉదయం మాకు వివరించడానికి మీ స్తోత్రాలు చెల్లిస్తుంటున్నాం. కనుక ఆయా మా అనుదిన జీవితం ఇలాంటి పరిస్థితులను ఇక మెలకు కలిగి మరి తండ్రి ఇది మొదలుకొని అలాంటి పరిస్థితులు ఎలాగున్నా సరే మీకు అనుకూలం లేనప్పుడు ఉన్నది ఉన్నట్లు అవునంటే అవును, కాదంటే కాదు అనే మాట మేము మాట్లాడగలిగి మరి తండ్రి నిర్దోషత్వాన్ని మీ యందు ఉన్నటువంటి యథార్థతను అనేకులు ఎదుట ప్రదర్శన చేయడానికి మమ్మల్ని మీరు ఏర్పాటు చేసుకున్నారు. కనుక మీ పాత్రలుగా మేము ఉండడానికి సహాయం దయచేయండి. లోకంతో పాటు మరి తండ్రి అది అన్నిటిలో కలిసిపోతే దానికి నేను ఎంత మాత్రము మరి వ్యత్యాసం అనేది ఉండదు. కనుక మీ ప్రత్యేకతను చాటేవారిగా మేము ఉండాలని ఆశిస్తున్నారని అర్థం చేసుకున్నాం. అయ్యా మీకు స్తోత్రాలు చెల్లిస్తుంటున్నాం. మరి తండ్రి మాటలు మా జీవితానికి వెలుగు బాటలు, ముందు చూపులు, మరి చురకలు అని మేము తెలుసుకొని ముందుకు సాగిపోవడానికి సహాయం దయచేయమని వేడుకుంటున్నాం. అయ్యగారి పరిచర్యను ఆశీర్వదించండి. ఆయన నోటి ద్వారా ఎంతో మంది ఈ మాటలు వింటున్నారు. మరి తండ్రి మరి సంఖ్యలో, నాణ్యతలో, ఆయన పరిస్థితుల్లో తోడుగా ఉండి నాయన ఈ మధ్య కాలంలో ఎన్నో అవాంతరాలు వస్తున్నాయి. వాటి మధ్య తండ్రి ఇలాంటి మాటలు చాలా అవసరమైనవి తండ్రి. మరి ముందు కొనసాగిపోవడానికి అయ్యగారిని దీవించండి. అలాగే ఈ మాటలు విన్న ప్రతి హృదయాన్ని స్పందించినందుకు మీకు స్తోత్రాలు. అలాగే మేము ఉండాలని ఒక నిర్ణయం తీసుకోవడానికి సహాయం దయచేయండి. అలాగే తండ్రి ఉదయకాలంలో ప్రార్థన చేస్తున్నటువంటి ప్రార్థనా వీరులను అనేక మంది గురించి మాట్లాడుతూ అనేక విషయాలను తండ్రి వారు జ్ఞాపకం చేసుకొని మీ సన్నిధికి తీసుకొని వస్తుంటుండగా వారి ప్రార్థన వలన మా యొక్క కుటుంబాలలో ఎంతో సమాధానము, కొన్ని మరి తన పనులు జరిగిపోతున్నాయి. అందుకే స్తోత్రాలు చెల్లిస్తున్నాం. వారిని కూడా దీవించి ఆశీర్వదించండి. మరి తండ్రి ఈ యొక్క కార్యక్రమాలను నిత్యము వినడానికి మరి ఏర్పాటు చేసిన పెద్దలైన వారందరినీ కూడా పేరు పేరున దీవించండి. మా యొక్క ప్రాంతంలో రూపా మేడం గారిని అలాగే తండ్రి వారి యొక్క పరిచర్యను ఆశీర్వదించండి. ఎన్నో ఆత్మలకు వారు ఆదరణ కలిగిస్తుంటున్నారు. మరి అలాగే తండ్రి మరి పెద్ద కుమారుడికి మీరు ఇచ్చినటువంటి సంతానంపై స్తోత్రాలు. మరి ఆయన విషయంలో కూడా మీ కృప నుంచి ఆరోగ్య విషయంలో సహకారంగా ఉండండి. మరి తండ్రినైనా ఇంకా మాకు కనిపించక ఉన్నటువంటి అయ్యగారు మరి జేమ్స్ అయ్య గారిని కూడా జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఇంకా ఎంతో మంది తండ్రి వారందరూ హృదయాలు ఎరిగిన దేవుడు, ఎవరెవరు ఎలాంటి పరిస్థితులు ఉన్నారో వారికి చక్కని ఇచ్చి సమాధానం కలిగి చేయమని వేడుకుంటూ ఇలాంటి ఆలోచనలో ముందు కొనసాగిస్తున్నందుకు మీకు వేల కొలది కోట్ల కొలది వందన సమర్పణ తెలియజేసుకుంటూ
ఈ దీన ప్రార్థన మా ప్రభు, మా రక్షకుడు, మీ ప్రియకుమారుడైన యేసుక్రీస్తు నామమునందు అడిగి పొందుకొని అడిగినవన్నీ పొందుకుంటున్నాం. అలాగే యేసు నామములు అడిగి పెట్టుకుంటున్నాం తండ్రి. ఆమేన్. పరలోక ప్రార్థన చేసుకున్నామండి. పరలోకమందున్న మా తండ్రి, నీ నామము పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం వచ్చును గాక, నీ చిత్తం పరలోకమందు నెరవేర్చిన ప్రకారం భూమి మీద నెరవేరును గాక. నేడు మా అనుదిన ఆహారం మాకు దయచేయండి. మా తప్పిదాలను మీరు క్షమించిన ప్రకారం ఇతర తప్పులు క్షమించే మనసు మాకు దయచేయండి. ఎందుకనగా దుష్టు నుంచి, కీడు నుంచి మమ్మల్ని తప్పించి, ఎందుకనగా రాజ్యం, బలం, శక్తి, నీతి నిరంతరం నీవైనావు స్వామి. ఆమేన్. అంత్యాశ్వరం తీసుకుందాం. అంత్యాశ్వరం తీసుకుందామండి. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసం చేరుగా వచ్చిన మనందరి మీదను, ఈరోజు వాక్య పరిచయం అందించినటువంటి అయ్యగారి మీదను తోడుగా ఉండి ఆయన సమాధానం మన యొక్క హృదయాలు విస్తరింప చేయను గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ఆమేన్. థ్యాంక్ యూ పాస్టర్ గారు. ప్రార్థించిన పాస్టర్ విజయ్ కుమార్ గారికి, వాక్యం అందించిన బ్రదర్ జామీరావు కుమార్ గారికి ప్రత్యేక వందనాలు తెలియజేస్తూ ముగించుకుందామండి. థ్యాంక్ యూ సో మచ్ బ్రదర్. హ్యావ్ ఎ నైస్ డే అండి. అందరికి జాయిన్ అయిన అందరికీ వందనాలండి. థ్యాంక్ యూ అండి.